క్షమించండి. ఒకసారి వాక్యం చదువుకోలేదు మనం. దీనికి వాక్యం చదువుకుని ఆ తర్వాత మీరు కూర్చుంది. కానీ 2 వాక్యాలు చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుంచి నిర్గమాకాండం 16 అధ్యాయము 2వ వచనాన్ని, అలాగే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ముందుగా మరి నిర్గమాకాండము 16 2వ వచనాన్ని ఒకరు చదువుతారు. ఆ తర్వాత మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని కూడా మనం చదువుతాం. చదువు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు చదువు మోషే అహరోనుల మీద సనిగెను అని రాయబడింది. ఇక్కడ ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు, అరణ్యమందున్న సంఘం కోసం ఇక్కడ రాయబడింది. అరణ్యం ఒకటి ఉంది, అరణ్యములో సంఘం ఉంది, దాన్ని నడిపే మోషే అహరోనులు ఉన్నారు. ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారముగా అరణ్యములో ఇశ్రాయేలు సమాజము అనేది మైండ్లో పెట్టుకొని పోయారు. ఆ తర్వాత మనము కొత్త నిబంధన గ్రంథము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి ఒక 5 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రమును బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలా అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి. ఇక్కడ కూడా అరణ్యం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక అరణ్యం ఉంది, అక్కడ ఒక అరణ్యం ఉంది. అంటే పౌలు పాత నిబంధనలో ఉన్న అరణ్యం ముందున్న సంఘం కోసం మాట్లాడుతున్నాడని ఇక్కడ మనం గ్రహించాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ఇదివరకు ఏమైనా ప్రార్థించాం, దయచేసి కూర్చోండి. చప్పుడు లేకుండా, అల్లం లేకుండా, ఎవరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కూర్చోండి. నిదానంగా, మర్యాదగా, క్రమం కూర్చోండి. ప్రభునామమున మహిమకులు గాక. పోయినసారి మన సంఘములోంచి మరి మనము పెద్దల్ని ఎన్నుకుందాం, అలాగే పాటలు పాడేవారిని ఎన్నుకున్నాం, వాయిద్యాలు వాయించేవారిని ఎన్నుకున్నాం, అలాగే సండే స్కూల్ నడిపించేవారిని ఎన్నుకున్నాం, అలాగే ప్రార్థన నడిపించడానికి ఇద్దరిని, ప్రేయర్ గ్రూప్ నడిపించడానికి ఇద్దరిని అలా మనం పోయినసారి ఎన్నిక చేసాం. వాస్తవానికి చూడండి, మనకి మామూలుగా దేశాల్లో వచ్చే ఎలక్షన్స్ ఏంటంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనమాట, 5 yearsకి ఒకసారి వస్తుంది. కానీ మనకి 10 సంవత్సరం వస్తుంది. కారణం ఏంటంటే దేవుని ఇప్పుడు అవుతుంటాడు, సంఘమందు సంఘస్థులే ఎన్నుకునే హక్కు ఉందటండి. కానీ సంఘం ఎన్నుకోవాలంటే ముందుగా ప్రార్థన చేయాలి. మరి మీరు ప్రార్థించారండి? ప్రార్థన చేసి ఎన్నుకున్నారా అంటే అర్థం ఏంటంటే మీరు రాసిన పేర్లను బట్టి మీకే తెలుసు. దేవునికి స్తుతికలు గాక. మరి ఈ సంవత్సరం యాక్చువల్లీ డిసెంబర్లో జరగాలి, ఇది జనవరికి అరేంజ్ చేయాలి. ఆల్రెడీ మనం పేపర్లోకి వచ్చేసాం. ఇంకొక 11 నెలలు వారు పరిచయం చేయాలి మన మధ్య. మరి నిజంగానే మనము ఎలక్ట్ చేసుకోవాలి, ఎన్నిక చేసుకోవాలి. అలా ఎన్నిక చేసుకున్నప్పుడు ఎవరినైతే ఎన్నిక చేసుకుంటున్నామో వాళ్ళు మనకు పనికి రావాలి. ఏమండి, ఓట్లు వేసి గెలిపించడమే కాదు, కానీ ఆ ఓట్లు పొందుకున్న వ్యక్తి ప్రజలకు న్యాయం చేయాలి. లీడర్ అనేవాడు ముందుండాలి, అన్నిటికీ దగ్గరగా ఉండాలి అంటారు కదా. అందుబాటులో ఉన్నవాడు పిలిస్తాడు, పిలిస్తే అరుస్తాడు, ఇక్కడే ఉంటాడు, పక్కనే ఉంటాడు, మహనీయుడు అని చెప్తారు. ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ మహనీయులు కనిపించరండి, మళ్ళీ ఆఫీస్ చుట్టూ వాడి చుట్టూ తిప్పుకుంటారండి. ఇది ఎలక్షన్ యొక్క విధానం. కానీ ఇక్కడ సంఘంలో జరిగే ఎలక్షన్ ఎలాంటిదంటే ఎన్నికనేది ప్రార్థన పూర్వకంగాను, పైగా యోగ్యులు ఎన్నుకొనడం. ఆ యోగ్యులు వాక్యాన్ని కరెక్ట్గా సరిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎన్నుకోవడానికి అందం, చదువు, ధనం, జ్ఞానం, తెలివితేటలు ఎందుకు పనికిరావండి. ఇక్కడ ఆత్మ సంబంధమైనది మాత్రమే. వాక్య స్థానంలో ఎవరు సరిపోతారో వారిని మనం తీసుకోవాలి. వాక్యాన్ని సరిపోతే మీ ఎన్నిక తప్పు అవుతుందండి. మీరు వాక్యంలో ఉంటే వాక్యానుసారంగా ఎన్నుకునే అవసరం ఉంటుంది. మీరే వాక్యం లేకపోతే కొన్నిసార్లు సంఘము ఎవరిని ఎన్నుకోవాలి అని ఆలోచించినప్పుడు అరణ్యముందున్న సంఘము
సౌలు ఎన్నుకుంది, కానీ దేవుడి మనసులో దావీదు ఉన్నాడు. అర్థమైందండి? దేవుడి మనసులో ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. వాళ్ళ మనసులో ఎవరున్నారు? సౌలు పక్క దేశాలను చూసి వాళ్ళు వాతలు వేసుకున్నట్టుగా, ఏదో సింహం చూసి పులిని చూసి పిల్లి వాతలు వేసుకున్నట్టుగా పక్క సంఘాలను చూసి, పక్క రాజ్యాన్ని చూసి ఎన్నడూ మనం వెనుక చేసుకోకూడదు. వారు ఆ పక్క దేశాలను చూసి అలాంటి రాజు ఉండాలి, ఇలాంటి రాజు ఉండాలి, గొప్పవాడు ఉండాలి అనుకుని ఎన్నిక చేసుకున్నారు. కానీ దావీదు గొర్రెలు కాపురైన వాడు ఎన్నుకున్నాడండి. అంటే సామాన్యుని ఎన్నుకున్నాడు, చెప్పలేని త్రోసివేయబడిన వాడు ఎన్నుకున్నాడు. ఆ త్రోసివేయబడిన వాడే వాక్యానికి సరిపోయాడండి. ప్రభునామమున మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎన్నుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చక్కగా చూసాం. మేము ఈ వారమంతా వెతకడం జరిగింది. మీరు వేసిన ప్రకారంగా మీరు ఎలాగైతే ఓటింగ్ చేశారో, ఎలాగైతే ఎన్నిక చేసుకున్నారో, ఎన్నుకున్న ఆ వ్యక్తుల్ని మీరు గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమండి? రెస్పెక్ట్ ఇవ్వాలి. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? రాజ పౌరులందరూ కూడా ఆ రాజ యొక్క అధికారిని, మంత్రిని గౌరవించాలి. బైబిల్లో ఒక రాజును తుణికరిస్తే వాడికి మరణశిక్షణ అనమాట. తెలుసా మీకండి? రాజుని దూషించకూడదు. అలాగని మీరు ఎన్నుకున్న పెద్దలైనా, వాయిద్యాలు వంచేవారైనా, సన్నిధులు నడిపించేవారైనా, ప్రేరుగుడు నడిపించేవారైనా, ఎవరైనా కావచ్చు, అది ఎన్నిక చేసుకోవడమే సరిపోలేదు. వారితో నిబంధన అనమాట, ఒప్పందం అనమాట అండి. అంటే ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని నడిపిస్తారని, మీరు చక్కగా అందుబాటులో ఉంటారని, అన్నిటికీ సహకరిస్తారని మీరు ఎన్నిక చేసుకున్నట్టు. ఊరికే వేసేలేదు ఓటింగ్ పేరు. ఇక్కడ ఊరికి ఎన్నిక చేసుకోలేదు. ఖచ్చితంగా ఒకటి వాక్యానుసారంగా ఉండాలి, రెండు మన ఎన్నిక కరెక్ట్గా దేవునికి చిత్తంగా వాక్యం దగ్గరగా ఉండాలి, మూడవది ఎన్నుకున్న వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే సంఘము చక్కగా, మర్యాదగా, క్రమముగా మరియు పరిశుద్ధాత్మకి అనుకూలంగా జీవిస్తుందండి. లేకపోతే సంత అయిపోద్దండి. దేవుని ప్రభునామమున మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. ఇంకా ఈ వారంలో కొన్ని సీట్లు మీకు ఇవ్వబడతాయి పేరా. ఎందుకంటే వంటలు చేయటం, కటింగ్ చేయటం, బోనెలు వడ్డించటం, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. అలాగే లైటింగ్ సిస్టమ్ సిద్ధపరచటం, మీటింగ్ ప్లేస్లో పరిచయం చేయటం, అలాగే శుభ్రపరచటం, అలాగే ట్రెజర్ని ఎన్నుకుంటాం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకే క్రమేణా మనం దాన్ని చేస్తాం. ఆ విధంగా ప్రార్థనాపరంగా ఉండండి. దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఈరోజు నేను తీసుకోబోతున్న అంశం ఏంటంటే అరణ్యమందున్న సంఘం. ఏంటండి? అరణ్యమందున్న సంఘం. ప్రభునామమున మహిమ కలుగును గాక. అరణ్యమందున్న సంఘం. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు వారు అరణ్యమందున్నారు. సరిగానండి? అరణ్యము అనగా సంఘము, లోకమనే అరణ్యములోంచి, లేక ఐగుప్తునే ఆ భయంకర చీకటిలోంచి బయటకు వచ్చిన సంఘము ఎక్కడ ఉందంటే అరణ్యమందున్నది. గమనించండి మీరు. మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు ముందుగా ఎన్నిక చేయబడ్డారు. మీరు ఆమె చెప్పట్లేదండి. ఇశ్రాయేల్ ప్రజలు ముందుగా ఎన్నిక చేయబడ్డారంటే ఆత్మసంబంధంగా ఇశ్రాయేల్ నేనే అని బయలుపడి నీకుంటే ఆమె చెప్తావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగాక. నీకు ఆ బయలుపట్టు ఉంది, అసలే నీకు ఆ గ్రహింపు ఉంది. అసలే అరణ్యమందున్న ఇశ్రాయేల్ ప్రజలు ఇప్పుడున్న ఇశ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలు కొత్త నిబంధనలో ఎన్నిక చేయబడిన ఇశ్రాయేల్ అనబడుతున్న నవీన వధువుకు సాదృశ్యంగా ఉన్నారండి. మీరు మళ్ళీ ఆమె చెప్పట్లేదండి. మీలో సగం మంది ఆమె చెప్పట్లేదండి. మీరు సగం మంది ఆమె చేయట్లేదు. నిద్రపోతారో అర్థం కావట్లేదు. మీరు సంఘానికి ఎందుకు వస్తారో అర్థం కావట్లేదు. ఊరికే కూర్చుంటాక, ఆడుకుంటానుక, పిల్లలతో ఆడుకుంటానుక, లేకపోతే టైంపాస్గా అయితే అలాగైతే సంఘానికి రావద్దు పేరా. ప్రభువుని ఆరాధించడానికి, దేవుని వాక్యం అడిగైతే రండి. ధైర్యంగా చెప్తాను విషయాల పేర, భయం లేదా విషయంలో. దేవునికి స్తోత్రం కలిగాక. మనం చర్చికి ఎందుకు వెళ్తామంటే ఆరాధించగలుగుతున్నాం. మీలో చాలామంది పాటలేక వస్తున్నారు అంటే ఆరాధన నీ దృష్టిలో ఏమాత్రమో పెద్ద లెక్క కాదని అర్థం. దేవుని ఆరాధించడం అనేది నీలో ప్రత్యక్షత కూడా, బయలుపాటు, భయము ఏమీ లేదు నీకు. ఆ తర్వాత నువ్వు కూర్చుంటావు కానీ నిద్రపోతూ ఉంటావు దేవుని భయం లేకుండా. ఎక్కడ కూర్చున్నావు సార్? దేవుని సముఖములో, దేవుని మందులో కూర్చుని నిద్రపోతున్నావు అంటే దెయ్యపు ఆత్మతో నింపబడుతున్నది అక్కడ. ఆ తర్వాత ఇంకా వాక్యం చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా ఉండటము, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం. తెలుసా? యెహోవా మాట శ్రద్ధగా వింటే ఆశీర్వాదము, అదే సరిగనకపోతే శాపం కూడా. మందిరికి వచ్చిన వలన శాపమా ఆశీర్వాదం అనేది నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి అందుకని నువ్వు మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యాన్ని వినాలి అర్థం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దానికి ఆమె చెప్పని అర్థం.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుని వాక్యాన్ని ఏకీపిస్తూ జీవించడానికి కరెక్షన్ చేసి దిద్దుకుంటూ దేవుడు మాట్లాడినప్పుడు ఆమెను చెప్పుతూ సరి చేసుకోవాలండి. అలా కాని యెడల నువ్వు అరణ్యమందున్న వ్యర్థమే, సంఘమందున్న వ్యర్థమే. దేవునికి స్తుతి కలుగాక. పాత నిబంధనలో దేవుడు తన మనసులో ముందుగా ఒక సంఘమును ఎన్నుకున్నాడు. దాన్నే పౌలంటాడు, జగత్తు పునాదికి ముందే క్రీస్తులో మనలందరూ ఏర్పరచుకున్నాడు అని ఎఫెసీలో చెప్తా ఉన్నాడు. ప్రభు నామమునకు మహిమ కలుగాక. అంటే ఆయన మనసులోనే భూమికి పునాదులు వేయబడక మునిపే, రవ్వంతో చేయబడక మునిపే ఆయన మనసులో ఒక వధువును, ఎన్నిక చేయబడిన ప్రజలను దేవుడు ముందుగా ఆలోచించాడు, నిర్ణయించుకున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని నడిపిస్తూ ఉన్న చక్రవర్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. మీలో సగం మంది ఆమె చెప్పట్లేదండి. మీకు నిజంగా నోర్లు ఉన్నాయా? క్షమించండి, తప్పదు. పాస్టర్ అనేవాడు కరెక్షన్ చేయటమే కాదండి, ఆహారం పెట్టాలి. కరెక్షన్ చేయించుకుంటే కనుక మీకు ఆహారం దొరకదు. మళ్ళీ చెప్తున్నాను, పాస్టర్ అనే వ్యక్తి మీకు ఆహారం పెట్టాలంటే కరెక్షన్ చేసుకుంటే, కరెక్షన్ అంటే దిద్దుబాటే సరిపోయింది అనుకోండి, అమ్మా అని అమ్మ దగ్గరే ఉంటావు. నీకు ఎప్పుడు అహా దగ్గరికి రాలేవు నీ జీవితకాలం అంతా. అంతేక ఎత్తబాటు జరిగే వరకు కూడా నువ్వు అక్కడే ఉంటావు, కాబట్టి ఎత్తబడవు. అర్థమైంది చెప్పింది? ఆ నుంచి అహా దగ్గర వెళ్ళిపోవాలి. ఇంకా ఆ దగ్గరే ఉన్నావంటే దిద్దించుకుంటావు అనమాట. ఇక నీకు దిద్దించుకుంటమే సరిపోయింది అనుకోండి, జీవితకాలం దిద్దించుకుంటే, ప్రతి ఆదం దిద్దించుకుంటే ఇక నీకు ఆహారం ఎప్పుడు ఉంటుంది, సిద్ధపాటు ఎప్పుడు ఉంటుంది, ఇంకా ఎప్పుడు పాలు తాగుతూ ఉంటుంటే, ఎప్పుడు బలమైన ఆహారం తింటావు, ఎప్పుడు పెద్దది అవుతావు, ఎప్పుడు పెద్దోడు అవుతావు. ఆలోచన చేయండి దయచేసి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని మనసులో ఇశ్రాయేలు ఉన్నారనుకుంటున్నాం, కానీ నీ మనసులో నువ్వు ఉన్నావు అనుకోవాలి. ముందు ఇశ్రాయేలు మాత్రమే కాదు, జగత్తు పనుల ముందు దేవుడు నన్ను ఎన్నుకున్నాడని నీకు ఒక బయలుపాటు ఉండాలండి. నీకు ఆ బయలుపాటు ఉంటే మౌనంగా ఉండలేవు, నిద్రపోలేవు, గోళ్ళు గిల్లుకోలేవు, అస్తమలు లేచి అటు ఇటు తిరగలేవు. ఎందుకంటే నిమగ్నం కలిగి ఉంటావు దేవునిలో. దేవునికి స్తోత్రం కలుగాక. అరణ్యమందు సంఘము అనేది ఏర్పడక మునిపే దేవుని మనసులో ఉన్నారండి. దేవుని మనసులో ఉన్న వారిని ఎలా తీసుకొస్తున్నాడో చూడండి. అబ్రహామును పట్టాడు దేవుడు అండి. అబ్రహామును పిలిచాడు బయటికి. అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు, నేను ఈ సంతానమును ఆ దేశంకి ఇస్తానని చెప్పాడు. ఆ విధముగా వాగ్దానాన్ని పట్టిన దేవుడు వాగ్దానం నెరవేరే వరకు చాలా ఓపికగా, సహనముగా, ఒక రైతు పంట కోసం చూసినట్లుగానే చూశాడండి. కానీ అరణ్యమందు వారు హింసించి, బాధించి, శోధించిన, రకరకాలుగా మాట్లాడిన దేవుడు ఎందుకు ఆ వారిని సహించాడంటే, అబ్రహాముకి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మళ్ళీ మీరు సగం ఆమె చెప్పలేదండి. మీ మీద నేరోపణ చేస్తున్నాను నేను ఈరోజు. ప్రైజ్ మీరు వాక్యం విన్నారు, చాలామంది సేవకుల చేత ప్రేరేపించబడ్డారు. మీ ప్రేరేపణ అప్పటికప్పుడే అయితే కనుక ఎత్తబాటు కోల్పోతారు పేరు. మీరు అప్పుడే విని అప్పుడే మర్చిపోయి తత్వం అయితే కనుక చాలా కష్టం, చాలా కష్టమే కదా, నీకు నష్టం కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి శ్రద్ధగా భయభక్తులు కలిగి మీరు దేవుని మందిరంలో 3 గంటలు ఉన్నారండి. 8:30 నుంచి 9:30, 10:30, 11:30కి ఉంటున్నారు ప్యారా. అంతకు మించి ఉండలేదు. 3 గంటలే ఉంటున్నారు. ఈ 3 గంటలు దేవునికి మీరు ఇచ్చేశారు. శరీరము, ఆత్మ, ప్రాణమే కాకుండా సమస్తము దేవునికి అప్పగించేయాలి. ఆ 3 గంటలు దేవునివి. నీ ఒక్క నిమిషం కూడా వాడుకోకూడదు. అసలే కిందకి తిరగటం, బయటికి వెళ్ళటం, ఫోన్ మాట్లాడటం, రావటం, ఏమండి మళ్ళీ నాసలు కింద తిరగటం, ఇది దేవుని సమయాన్ని కూడా దొంగిలించే దొంగ అయిపోతున్నావు నువ్వు పోయారా. ఇందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వారం అంతా బయటకు పోతాం, పని చేసుకుంటావు, వస్తూ ఉంటావు. కానీ ఇక్కడ ఆదివారం మాత్రం 3 గంటలు ఇవ్వడానికి, 3 గంటలు నేను 3 గంటలు చర్చలు కూర్చోడానికి నువ్వు 10 సార్లు తిరగటం, ప్రార్థన బయటికి వెళ్ళటం, ఫోన్ మాట్లాడటం, ఏమండి నీళ్ళు తాగడానికి వెళ్ళటం, అస్తమని కిందకి తీసుకురావటం, పిల్లల్ని తిప్పడం, ఇలాంటి కార్యాలు, సంత కార్యాలన్నీ మార్చి వెళ్ళిపోయారా. ఒక్కసారి వచ్చామంటే దేవుని మందులో 3 గంటలు నిమగ్నంగా ఉండి చక్కగా ఉండాలి. కొంతమంది పరిశుద్ధులు ఉంటారు, ప్రార్థనలు అలా ఉండిపోతారు, రోజంతా పగలంతా కొన్ని గంటలు ఉండిపోతారు. వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. ఎలా ఉండాలంటే ఒక్కసారి చర్చకు వస్తే నిమగ్నమై 3 గంటలు కూర్చోవాలి అక్కడ అండి. మఠమేసి కూర్చోవాలి అక్కడ అండి. భక్తులు బాబాలు చూడండి, బయట ఋషులు చూడండి, వారు కూర్చుంటే మళ్ళీ కొన్ని దినాలు ఎవరండి వాళ్ళు
ఎందుకంటే మనసు పెట్టి పూర్తిగా దేవుని పైన పెడితే నీకు ఏది ఏది కష్టం అనిపించదండి. నీ మనసే సరిలేకపోతే ప్రతిదీ కష్టమేనండి. దేవునికి స్తోత్రం కలుగాక. అసలు నువ్వు ప్రేమించకపోతే ప్రతిదీ కష్టమే, నువ్వు ప్రేమించేది ప్రతిదీ కూడా కష్టం అనిపించదు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని ప్రేమించే వారికి ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు, కార్యాలు, వాక్యాలు, పరిచయాలు పెద్ద భారం అనిపించవు, కష్టం అనిపించవండి. దేవుని ప్రేమించకపోతేనే, సరిగా ప్రేమించకపోతేనే ప్రతిదీ భారంగా ఉంటుంది నీకు. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ అరణ్యమందున్న సంఘం గమనించండి. ఈ అరణ్యమందు రాకముందు ఆ సంఘాన్ని దేవుడు మనసులో ఉంచుకున్నాడు. దేవుడు అబ్రహాం పిలిచాడు, సంతానం వచ్చింది. ఆ సంతానం ఐగుప్తులో ఉంది. ఐగుప్తు నుంచి దేవుడు పిలిచాడు. ఏ ఉద్దేశంతో పిలిచాడంటే వారికి ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం ఇవ్వటం కొరకండి. ప్రభు నామమున మహిమ కలుగాక. అందుకే పౌలు అంటాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దానికి సంఘం కూడా నమ్మకంగా ఉండాలండి. ఆయన ఎలాగా వాడు నమ్మకంగా ఉన్నాడు, దాంట్లో డోంట్ వరీ. హల్లెలూయా. కానీ పిలువబడిన వారు నమ్మకంగా ఉండాలండి. ఇశ్రాయేలు ప్రజలు ముందుగానే దేవుడు అనుకున్నాడు, దేవుడే పిలిచాడు. ఐగుప్తులోంచి పిలిచినప్పుడు వారు వచ్చాడు బయటకు వచ్చినప్పుడు ఇంత మనం చదువుకున్న వాక్యం చూడండి, ఏముంది అక్కడ. నిర్గమకాండంలో చూస్తాం చూడండి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగిరి అని రాయబడిందండి. చూసారండి, 16 వచ్చి చూస్తున్నాం. అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగిరి. ఇక్కడ అరణ్యముందున్న సంఘము. మీరు ఈ కాల ప్రవక్త ఇశ్రాయేలు మరియు ఏమండి, ఇక్కడ ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు మరియు సంఘము అని వర్తమానంలో బోధించాడు ప్రవక్త. 1, 2 అలా కొన్ని వాల్యూస్ ఇచ్చాడండి ఆయన. ఇశ్రాయేలు మరియు సంఘము, ఇశ్రాయేలు మరియు సంఘం. ఇశ్రాయేలు పాత నిబంధనలు కనిపిస్తున్నారు, సంఘం కొత్త నిబంధనలు కనిపిస్తుంది. ఇశ్రాయేలు గతకాలంలో ఉన్నవారు, ఇప్పుడు ఇశ్రాయేలు అన్య వధువుల నుంచి ఏర్పరచబడిన ఇశ్రాయేలు సాదృశ్యంగా ఉన్నారు. అందుకే అరణ్యమందున్న ఇశ్రాయేలును, ఇప్పుడు అరణ్యం అంటే సంఘమందున్న ఇశ్రాయేలును. అక్కడ ఇశ్రాయేలు వైఖరి గమనించండి, యాటిట్యూడ్ ఎలాగుందో. ఇక్కడ పిలువబడిన ఈ కొత్త ఇశ్రాయేలు అనబడుతున్నా, నేను ఈ ఇశ్రాయేల్ కోసం మాట్లాడలేదండి, ఇశ్రాయేల్ దేశంలో వారి కోసం మాట్లాడలేదు. ఇశ్రాయేల్ ఎప్పుడు కూడా కొత్త నిబంధనలు ఉన్నటువంటి సంఘానికి, ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి సాదృశ్యంగా ఉన్నారు. ఇది ఎప్పుడు మర్చిపోకుండా పోయారా? ఇశ్రాయేలు పాత నిబంధనలో దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు, దేవుని చేత పిలువబడ్డారు, దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, అక్కడ ప్రవక్త అంటాడు, నేను సంఘం గురించి మాట్లాడుతున్నా అంటాడండి. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నప్పుడల్లా దేవుడి ప్రవక్త సంఘం కోసం మాట్లాడుతున్నాడు. ప్రాచీనమైన దాన్ని అంటే పాత ఇశ్రాయేలు క్రొత్త నిబంధనలు ఉన్న ఇశ్రాయేలుకి మాదిరిగా ఉన్నారు అన్నాడండి. అంటే ఇప్పుడున్న సంఘమందు కనిపిస్తుంది. సంఘం అనగా ఇప్పుడు అరణ్యం అనగా సంఘం. అప్పుడు అరణ్యం ఒకటి ఉన్నది, ఇప్పుడు ఒక అరణ్యం ఉన్నది. సరిగా వినండి. అప్పుడు పిలువబడిన ఒక సమాజం ప్రజలు ఉన్నారు, సంఘము. ఇప్పుడు కూడా పిలువబడిన సమాజం లేక ప్రజలు సంఘం ఉన్నారు. భౌతికంగా వారు పాత నిబంధనలు ఉన్నారు, ఇప్పుడు ఆత్మీయంగా కొత్త నిబంధనలు కనిపిస్తున్నాం. ఇక్కడ ఏమంటే ప్రవక్త ప్రాచీనమైన దానిది అనగా పాతది నూతనమైన దానికి మాదిరిగా ఉన్నది అంటున్నాడు. ఇశ్రాయేలు పాత ప్రజలే, ఇశ్రాయేలు ఐగుప్తు కూడా పాతదే. అప్పుడు ఐగుప్తు ఈరోజు నీవు నేను బయటకు వచ్చిన లోకానికి, చీకటికి గుర్తుగా ఎప్పుడు ఉందండి. ఐగుప్తుని పరిపాలించేవాడు ఒక ఫరో ఉన్నాడు, ఈ లోకాన్ని పరిపాలించేవాడు లోకనాథుడు ఉన్నాడు, వాడు సాతానుడు. అది యుగ సంబంధమైన దేవత అని బైబిల్ చెబుతూ ఉందండి. వింటున్నారా పేరా? దాని నుంచి బయటికి వెళ్ళబడ్డారు ఐగుప్తు నుంచి. నీవు నేను కూడా ఈ లోకమనే, ఈ ఆచారం అనే, ఈ భయంకర కట్టడాల నుంచి ఏమండి బయటికి మనం పిలవబడ్డాం. 2 ఐగుప్తు చీకటికిని మరియు పాపమునకును మరి లోకానికి గుర్తుగా ఉందని విషయం మర్చిపోద్దండి. నాతో ఉన్నారా? ప్రవక్త ఏమంటే చూడండి, ప్రాచీనమైన దానిని నూతనమైన దానితో మాదిరిగా ఉందన్నాడు. రాబో విషయాల కొరకు
ఒక ఛాయగా ఉందన్నాడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు మధ్య జరిగినవన్నీ ఏం జరిగే వారి మధ్య, ఒకటి వారు పిలువబడ్డారు, వారి మధ్య పిలువబడినప్పుడు ఒక ప్రవక్త పంపబడ్డాడు. ఏమండి, ఒక అగ్నిస్తంభం పంపబడింది, ఒక మేఘస్తంభం పంపబడింది, మరియు ఒక గొర్రె పిల్ల వారికి ఇవ్వబడింది. నాతో ఉన్నారా? తర్వాత వారికి ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రం ఇవ్వబడినది, ప్రత్యక్ష గుడారం ఇవ్వబడినది, యాజకులు ఇవ్వబడ్డారు, మందాసం ఇవ్వబడింది, మందాసంలో పలకలు ఇవ్వబడ్డాయి, దాన్ని మొయ్యుట కొరకు యాజకులు ఇవ్వబడ్డారు, లేవీలు ఇవ్వబడ్డారు. ఇదంతా అరణ్యమందే జరుగుతుందండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు ఉన్నప్పుడు వారికి ఆజ్ఞలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ప్రవక్త కూడా లేడు. ఒక వ్యక్తి లోకంలో ఉన్నంత వరకు ప్రవక్త గురించి ఏ అవగాహన ఉండదు. నాకైతే లేదండి. ఐగుప్తులో ఉన్నంత వరకు ఒక బోధకుడు లేడు. నేను లోకంలో ఉన్నంత వరకు మనకు ఒక బోధకుడు, అంటే బోధించడానికి ప్రసంగించేవాడు కానీ బోధించేవాడు కానీ నడిపించేవాడు కానీ లేనే లేడు, ఒక సాతాను తప్ప. ఆరాధన లేదు, బలులు లేవు. ఉన్నాయా? వారు ఐగుప్తులు ఉన్నప్పుడు బలులు లేవు, ఆరాధన లేదు, యాజకులు లేడు, మందాసం లేదు, పలకలు లేవు. ఇంకా చెప్పాలంటే అగ్నిస్తంభం కూడా లేదు, మేఘస్తంభం లేదు, ఏమీ లేవు. గొర్రె పిల్ల కూడా ఇవ్వబడలేదు వారికి. పేరా చూడండి, ఐగుప్తులో ఉన్నంత వరకు ఒక వ్యక్తికి శూన్యమండి. మనము లోకంలో ఉన్నప్పుడు అది కూడా ఒక శూన్యం. ఎటో గురి తెరగకుండా పరిగెడుతున్నాం అనమాట అండి. గమ్యం ఎరగకుండా అటు ఇటు పడితే పోతా ఉన్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి గమ్యం ఎరగని ప్రజలకి, అంటే గురి లేని ప్రజలకి దేవుడు ఒక ఆలోచనతో బయటకు తీసుకొస్తున్నాడు అండి. ఈరోజు వారు వచ్చిన తర్వాత, వారు బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రవక్త ద్వారా పిలువబడ్డారు. ఏదో స్వరము నిన్ను లోకం నుంచి పిలవాలి, ఏదో స్వరము నిన్ను ఆ పాపం నుంచి పిలవాలి, ఏదో స్వరము నిన్ను ఆ భయంకర బంధకాల నుంచి బయటకు పిలవాలి. అలాగే నిన్ను నన్ను పిలిచినట్టుగానే ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు బయటకు పిలిచాడండి. ప్రవక్త అన్నాడు, పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు ఒక ఛాయగా ఉన్నది, రాబో విషయాల కొరకు జరిగిన విషయాలు ఒక ఛాయగా ఉన్నాయన్నాడండి. నేను అర్థమవుతుంది పేరు, మీరు నాతో ఉన్నారా? మనం చెప్పుకునే అంశము అరణ్యముందన సంఘము. అక్కడ అరణ్యముందన సంఘం కోసం కనుక మనం గ్రహిస్తే ప్రస్తుతం సంఘం ముందు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుందండి. ప్రస్తుతం గ్రహించాలంటే గతానికి వెళ్ళాలి మనం. యేసు ప్రభు చెప్పాడు, నా రాకడ దినాల్లో నోవాహు దినాల వలె ఉంటాయి, లోతు దినాల వలె ఉంటాయి అన్నాడు. అంటే యేసు ప్రభు రాకడాన్ని గుర్తుపడడానికి కొన్ని సూచనలు ఇచ్చాడండి ఆయన. ఏమి చెప్పాడు ఆయన? నోవాహు దినములు ఎలాగుండెనో, మనిషి కుమారుడు రాకడ దినములు ఎలాగుండెనో, లోతు దినములు ఎలాగుండెనో, మనిషి కుమారుడు రాకడ దినములు ఎలాగుండెనో అని చెప్పి సూచన ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా ఆయన? అప్పుడు యేసు ప్రభు వచ్చే ఆ సమయము ఎలా ఉంటుందంటే సేమ్ నోవాహు దినాల్లో ఎలాగైతే ఒక వాడ ఉందో ఇప్పుడు ఒక వాడ ఉంటుంది. వాడ అనగా ప్రవక్తన్నాడు క్రీస్తు, దేవునికి మహిమ కలుగాక. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, మొత్తం ప్రపంచ ప్రజలందరినీ హెచ్చరిస్తూ ప్రపంచానికి ప్రవక్తగా ఉండి రాబోతున్న ఉగ్రత కోసం మాట్లాడే ఒక ప్రవక్త ఉన్నాడు. ఈరోజు కూడా ప్రపంచమంతటికి ఒకే ఒక్క ప్రవక్త ఉంటాడు, ఓన్లీ వన్ ప్రాఫెట్. అర్థమైంది మీకు వేరా? అంటే ఏంటి? యేసు ప్రభు వచ్చే దినాలలో ఎలా ఉంటుంది వైఖరి అంటే, సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? పురుష సంపర్కాలు జరిగినవి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చిన్నలు మొదలుకొని యవనస్తుల వరకు, వృద్ధుల వరకు ఎపిచార ఆత్మ పనిచేసింది. ఇప్పుడు అదే ఆత్మ పనిచేస్తుంది. ఎపిచారం రోజుకు ఒక వ్యక్తి, రోజులో ఒక తోటి. అంటే చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అదే పనిలో ఉన్నారు. ఆ రోజును ఎపిచార ఆత్మ పనిచేస్తుంది. అక్కడ గొప్పవారు అందగత్తులు తీసుకుని దేవుని పిల్లలు పరారైపోయారండి.
యేసుక్రీస్తు వచ్చే దినాలు ఇలా ఉంటాయా? ఇలా ఉన్నాయా దినాలు? లేవా? ఇంకో చిన్న సూచన ఇస్తాను మీకు. ఇల్లు కట్టుకొనుచియు. అసలు ఈ తరములో ఇల్లు కట్టినంతగా ఇల్లులు ఎప్పుడైనా కట్టారా? వైఎస్ఆర్ మహాబాబుడు అన్నట్టు, టీడీపీ అన్నట్టు. మళ్ళీ టీడీపీ అంటే వైఎస్ఆర్ అంటే రాజకీయం అనుకుంటారేమో, కానీ వాళ్ళు కట్టిన ఇల్లు కోసం మాట్లాడుతున్నాను నేను, రాజకీయం కోసం మాట్లాడలే. నేను రాజకీయం కోసం ఎప్పుడు మాట్లాడను, నాకు అవసరం లేదు పేరు అది. విన్నారండి? ఈ తరములో కట్టిన ఇల్లు అంతా విస్తారంగా ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు కట్టగలిగారా? మాట్లాడేంటండి? ఎక్కువ ఇంచుమించుగా ఓ 10-15 సంవత్సరాల నుంచి గట్టిగా ఇల్లు కట్టబడుతున్నాయండి. కడుతున్నాయా? ఇంకొక సూచన ఇస్తాను. లోతు నవోదినాల్లో పిల్లలు యవనస్తులు చాలా అందంగా పుట్టారండి, చాలా అందమైన వారు. వాళ్ళు అందగత్తెలు కనుకొని ఇప్పుడు ఎలా ఉన్నా వారు ఎలా పుట్టిన అందంగా ఉన్నారండి. వాళ్ళు అందం ఎక్కువైపోయింది ఇప్పుడు, తుమ్మొచ్చి. ఒకప్పుడు కీలభాగం, కాకలభాగం, ముఖం అనమాట, జ్ఞానమూరు రామూరి ఉండేది. కానీ ఇప్పుడు అందరూ అనుకున్నారు ఎలా పుట్టినా పరిపూర్ణంగా ఉన్నారండి. నవోదినాలండి. ఏమండి విన్నారా? అంటే నవోదినాల్లో చాలా అందంగా ఉన్నారు, లోదినాల్లో అందంగా ఉన్నారు. అంటే అవే సూచనలు, అవే కార్యాలు మరలా యేసు ప్రభు వచ్చే దినాలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. అందుకే అంటాడు ప్రవక్త, పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ, పాత నిబంధనలో ఉన్న ప్రతి కార్యము రాబోచున్న ఈ వధువు కాలంలో అది జరుగుతున్నది. చాలా కార్యాలు ఉన్నాయి పేర. అందుకంటే పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు మాదిరిగా ఉన్నది, ఛాయగా ఉన్నది. రాబో విషయాలకు ఒక ఛాయగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. పాత నిబంధనలో ఈ అరణ్యముందున్న సంఘము మొదట వారు బయటికి వెళ్ళబడ్డారు. ఆమేన్. ప్రవక్త ద్వారా, వర్తమానము ద్వారా. ఈరోజు నువ్వు నేను కూడా ఒక ప్రవక్త వర్తమానము ద్వారా బయటికి పిలవబడ్డామని అనుకుంటున్నాను పేరు నేను. మీరు అనుకుంటే ఆమెను చెప్పొచ్చు, నీకు అనుకోకపోతే నీ కర్మ, నిన్ను ఎవడేం చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగుగాక. చెప్పొచ్చు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అరణ్యమందున్న సంఘానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ అరణ్యమందున్న సంఘానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ అరణ్యమందున్న సంఘానికి ఒక వర్తమానం ఉన్నది, ఉన్నదా? ఈ అరణ్యమందున్న సంఘానికి వర్తమానం ఉన్నది. అది ఎవరి వర్తమానం అంటే ఎవరిదో బిషప్ కాదు, రివర్డ్ కాదు, బిషప్ డాక్టర్ కాదు, కానీ అది దేవుని నుంచి వచ్చిన వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం ఉన్నది. అక్కడ దేవుని స్వరం మోషే ద్వారా మాట్లాడింది, ఇక్కడ దేవుని స్వరం ఒక ప్రవక్త ద్వారా మాట్లాడింది. అక్కడ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, అక్కడ పుస్తకాలు ఇవ్వబడ్డాయి, లేకపోతే ఆ పలకలు ఇవ్వబడ్డాయి, ఈరోజు పలకలు ఇవ్వబడ్డాయి. అది దేవుని వర్తమానమైనది పేర. మేఘస్తంభం, అగ్నిస్తంభం, గొర్రె పిల్ల ఇవ్వబడింది, యాజకులు ఇవ్వబడ్డారు, మందాసం ఇవ్వబడింది, దాన్ని మోసే ఎవరున్నారు. మొత్తం అరణ్యమందు ఒక సంఘం కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక అరణ్యమందు సంఘం కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అరణ్యమందు ప్రభు రాత్రి పనుకొని పుచ్చుకున్నారు వాళ్ళు. ఏమంటారు మీరు? ప్రభు రాత్రి పని పుచ్చుకున్నారు. ఏమేన్. అరణ్యమందు వారు ఆ బండి నీళ్ళు తాగారు, ఆహారం తిన్నారు, పైనుంచి వచ్చింది ఆహారం. ఈరోజు వర్తమానం కృపా సింహాసనం మెట్ల నుంచి దొల్లుకుంటూ వచ్చిందన్నాడు ప్రవక్త. ఆ రోజు ఆకాంక్ష పడిన మన్నా, ఈరోజు ఎడిన మన్నా, మరిగిన మన్నా. ఇది తరతరాల్లో యుగాల దాచిన మర్మమైన ఇది కృపా సింహాసనం మెట్ల గుండా దొల్లుకుంటూ మన దాకా వచ్చిందండి. ఆకాశం పడిన మన్నా ఎంతో ఆ రోజు, ఈరోజు ఆకాశం పడింది వర్తమానం అండి. మానవ పెదాలను పలికినప్పటికీ అది పైనుంచి వచ్చిన వర్తమానం అని ఎంతమంది నమ్ముతారు పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. దానికి సరిపాటుగా మనం జీవిస్తే అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది వర్తమానం అక్కడ తీసుకెళ్తే వర్తమానం అండి. సో తర్వాత మనం చూస్తున్నాము, అరణ్యమందు వారు ఏమండి బండి నీళ్ళు తాగారు, ఆహారం తిన్నారు. అరణ్యమందు వారిని దేవుడు స్వస్థత కూడా పరిచాడు. సో సంఘమందు స్వస్థత ఇంకా నిలిచి ఉంది. గ్లోరీ టు గాడ్. ఇప్పటికీ సంఘమందు ఇంకా స్వస్థపరచుబడి ఉన్నాడండి. అక్కడ స్వస్థపరచుబడి ఉన్నాడంటే ఇక్కడ కూడా స్వస్థపరచుబడి ఉన్నాడు. అక్కడ సనిగేవరు ఉన్నారు అంటే మాట్లాడలేదు ఏంటండి పాస్టర్ గారు, అన్నీ ఓకే, గ్రీన్ టిక్, దీన్ని మాత్రం టిక్ పెట్టాం.
మీరు పెట్టకపోయినా బైబిల్ పెట్టేస్తుంది. మనుషుడి కన్నా మనం నమ్మాల్సింది వాక్యాన్ని. మనుషుల కంటే యెహోవాను ఆశించుట మేలు. మనుషుల పైన పునాదుల మాటల పైన ఎప్పుడు సంఘం కట్టుకోలేదు. దేవుడు తన వాక్యం మీద కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మంచిదానివి, మంచోడివి, నీకు బాగా దగ్గరగా ఉంటే మంచోళ్ళు, నీ దాగపోతే నువ్వు అనుకున్నట్టుగా లేకపోతే వాళ్ళు చెడ్డోళ్ళు. కానీ వాక్యం నువ్వు అనుకున్నా లేకపోయినా వాక్యం అయితే మారదు. నీకు మేలు చేసిన కీడు చేసిన వాక్యం మారదు. మారని వాక్యం పైన దేవుడు తన సంఘాన్ని కట్టుకున్నాడు. దేవుడు తన సంఘాన్ని వాక్యం పైన కట్టుకున్నాడండి. రెవరెండ్ మీద, బిషప్ మీద, పోప్ మీద కట్టుకోలేదండి. హల్లెలూయా. కాబట్టి అరణ్యమును దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఇవన్నీ జరిగాయి, యుద్ధాలు కూడా జరిగాయి కాదంటారా? వారు కత్తి పట్టారు, యుద్ధం చేశారు, హతమార్చుకుంటూ వెళ్ళారు, ఎరుకో గోడలు కూల్చివేశారు, ఎర్ర సముద్రమును ఆరబెట్టానా సైన్యం అది. ఆ రోజు ఆ దేవుడే, పాత నిబంధన యెహోవా దేవుడే క్రొత్త నిబంధనలో దిగి వచ్చిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడని మనం నమ్మితే కార్యాలు మన మధ్య జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగాక. అరణ్యమందున సంఘం కోసం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు సనుగుడికి స్టార్ట్ అయ్యింది. అరణ్యమందున సంఘం కోసం మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడు ఆ సంఘము చీకట్లో ఫరో కింద మగ్గిపోయింది. ఒకప్పుడు నువ్వు నేను కూడా అలాగే ఉన్నాం. ఆత్మీయంగా బయటికి పిలువబడ్డారు, నువ్వు పిలువబడ్డావు. వారు బయటకు పిలువబడినప్పుడు ఆకాశం మన చేత అందరూ పోషించబడ్డారు. ఒకే బండి నుంచి అందరూ తిన్నారు. అక్కడ దాకా బాగానే ఉంది, స్వస్థత బాగానే ఉంది, సమస్యలు, యుద్ధాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వారు వ్యక్తిగతంగా వారికి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బహిరంగముగా మన్నా తిన్నప్పుడు వారు సనగలేదు, బహిరంగముగా వారు త్రాగినప్పుడు అనలేదు, బహిరంగముగా వారు అరణ్యమందు ఎన్నో అద్భుతాలు చూసినప్పుడు, ఎన్నో యుద్ధాలు చేసినప్పుడు వారికి ఏమనిపించలేదు. కానీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఇబ్బందులు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, అది కూడా ఆహార విషయంలో కష్టం కలిగినప్పుడు, అది కూడా నీళ్ళ విషయంలో ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళు సనగటం ప్రారంభించారు. ఎవరి మీద? అహరోను మీద, మోషే మీద సనగటం ప్రారంభించారు. ఎందుకు తెలుసా? అసలు అరణ్యమందున సంఘాన్ని భౌతికంగా వీళ్ళు తీసుకొస్తున్నారు, వీళ్ళు నడిపిస్తున్నారు. కానీ ఆత్మీయంగా దేవుడు వారు అనుకున్నాడండి. అయితే వారు అహరోను, మోషే అనుకున్న దేవుడు మర్చిపోయారు. సంఘం నడిపించేటువంటి అతను వెనుకున్న ఆత్మను మర్చిపోవటం అనేది గుడ్డిహీనత, ఆత్మీయ మతి పొరపండి. గుడ్డిహీనత, ఆత్మీయ మతి పొరపండి. వీళ్ళు మోషే అహరోను చూస్తున్నారు తప్ప ఆ మోషే అహరోనులు ఒక ప్రత్యేకమ కొరకు, ఒక పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడని వారు మర్చిపోయారు. దేవుడు మోషే అనే పని కోసం పిలిచాడని మర్చిపోయారు. మోషే అహరోన్ని తోడుగా దేవుడు ఇచ్చిన సంగతి మర్చిపోయారు. ఇది దేవునికి వారికి మధ్య జరిగినటువంటి గొప్ప కార్యాలు. కానీ వీళ్ళు ఆహారం తిన్నప్పుడు మోషే అహరోనుల మీద మాట్లాడలే, స్వస్థపరచబడినప్పుడు మోషే అహరోనులు మాట్లాడలే. అర్థమైంది మీకు? ధర్మశాస్త్రం బోధించబడుతున్నాడు మాట్లాడలే. కానీ వారికి కష్టం వచ్చినప్పుడు మాత్రమో ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చారు అరణ్యములోని చంపడానికా అని మొదలుపెట్టారు. ఇప్పుడు సంఘములోనూ అవే కనిపిస్తాయి. మీరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారండి? వ్యక్తిగతంగా కష్టం వచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు, ఇబ్బంది కలగగానే, శత్రువు వచ్చి తరుగుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, అంటే ఆహారం తిన్నప్పుడు పరిస్థితి బాగానే ఉంది, అంటే నీళ్ళు తాగడం బాగానే ఉంది, స్వస్థపరచడం బాగానే ఉంది, బోధించబడినప్పుడు, పాటలు పడినప్పుడు, కంజీలు వంచినప్పుడు బాగానే ఉంది. కానీ తిరుగుబాటు వచ్చే సమయం వచ్చినప్పుడు వారు అవన్నీ మర్చిపోయారండి. నేను అరణ్యమందు సంఘం కోసం మాట్లాడుతున్న సమయంలోనే 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఏర్పరిచిన సంఘం అంతటికి ఇది వర్తిస్తుందండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు సంఘం కాదు చెప్పేది. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏర్పరచబడిన ఎఫెస్ నుండి లవదిక వరకు ఈ వైఖరి ఉంది. నాట్ ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు, పేరా తణుకు చర్చ్ మాత్రమే కాదండి, ఇది ప్రపంచమంతటన జరుగుతున్న కార్యం అండి. ఇది మీరు అవునన్నా కాదన్నా
ప్రైజ్ ద లార్డ్. ఆ సమయంలో ఆ గుంపులోంచి ఊరు అహరోలంటి వారు దేవుని సేవకులు నిలబడ్డారు. ఆ గుంపులోనే మందాస మోషే ఎవరు ఉన్నారు, ఆ గుంపులోనే యెహోషువలు ఉన్నారు, కాలేబులు ఉన్నారు, యుద్ధ శూరులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు. వారి చాంబర్ వేరుగా ఉందండి, వారి గది వేరుగా ఉందండి. అక్కడే ఈ అరణ్యమందున్న సంఘములో కూడా ఆ గదులు వేరుగా ఉన్నాయి. వారు ఎప్పుడు ఊరు అహరోను వల్లే ఎప్పుడు భుజాలు తట్టి వారిగానే ఉంటారు పేరా. యెహోషువలు యుద్ధం చేస్తూనే ఉంటారు పేరు. వారు ప్రార్థన చేసిన వాక్యములు అన్నింటిలో కూడా వారు ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటారు. దీన్ని ఏమి పట్టించుకోరు అసలు. వారు నీళ్ళున్నాయిలే పట్టించుకోరు, ఆకాశం అన్నుందలు పట్టించుకోరు, మోషే ఏమని పట్టించుకోరు, అహరోను లేవుడు పట్టించుకోరు. వారు ఏమి పట్టించుకోరు, మరియను పట్టించుకోరు, దేన్ని పట్టించుకోరు. కానీ వారు ఒక చాంబర్లో ఉంటారు పేరా. సమయం వచ్చినప్పుడు వారు భుజాలు తడతా ఉంటారు, సమయం వచ్చినప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, సమయం వచ్చినప్పుడు యుద్ధ శూరుల వల్లే యెహోషువ వల్లే వారి పని వారు చేసుకుని పోతూ ఉంటారు పేరా. అరణ్యమందు సంఘములో వారు కూడా ఉన్నారా? మిశ్రిత జనాంగం సంఘం అంటే మిశ్రిత జనాంగం సంఘం. అందుకే విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, వేషధరులు ఉంటారు. వీళ్ళు ముగ్గురిని వేరు చేయలేము, కలిసే ఉంటారు వీళ్ళు. గురుగులు గోధుమలు పిరికి వేస్తామయ్యా అన్నారు శిష్యులు. అని అన్నాడు, వద్దు వద్దు సుమి, తొందరపడి మీరు గోధుమలే గురుగులు అనుకుని పొరబడి కనుక తీసేస్తారేమో, అప్పుడు గురుగులు బట్టి గోధులు నష్టపోతాయి. వద్దు వద్దు, కానీ ఒక టైం వస్తుంది, వెయిట్. అలాగే ఉండండి సంఘములో, అలాగే పోగా ఉండి. అలా పోగవుతున్న రాశిని ఆయన ఏం చేస్తాడు, తూర్పార పట్టే సమయం వస్తుంది పేరా. నువ్వు చేయకర్లే, నేను చేయకలే పని ఆయన చేస్తాడు. ఎందుకని ఆయన చేట ఆయన చేతిలో ఉందని యోహాను చెప్పిన విషయాన్ని ఏనాడో మర్చిపోవద్దు. టైం వచ్చినప్పుడు దాన్ని తీసుకుని ఆయన ఆ సమయంలో పొట్టుని గాయని వేరు చేస్తూ ఉంటాడండి ఆయన. ఇది ఇక్కడ మాత్రం కాదు, ఎఫెసు నుండి లవదిక వరకు ఆయన తూర్పార పడుతూనే ఉంటాడు పేరా. ఇందులో కొన్ని పొట్టి గింజలు, కాని గింజలు, అబద్ధ గింజలన్నీ దూరంగా పరిగెట్టిపోతాయి. అరణ్యమందు ఇది జరుగుతుందా? ఎస్ సార్. ఇప్పుడు అరణ్యమనే సంగమం జరుగుతుందా? మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అరణ్యమందున సంఘంలో ఉన్నాం. అక్కడ ఏం జరుగుతున్నది గమనించండి, ఇప్పుడేం జరుగుతుందో గమనించండి. ప్రవక్త అన్నాడు, రాబో విషయాల కొరకు ఒక ఛాయగా అది చూపించబడుతుంది. ప్రాచీనంలో పాత కాలంలో జరిగిన కార్యాలు నూతనముగా జరుగుతున్నవి. పాతములు ఉన్న ప్రతిదీ కొత్త ముందులో దానికి సాదృశ్యంగా ఉందన్నాడు అండి. నేను దాన్ని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి వాక్యం నమ్ముతున్నాను పేరా. తిరుగుబాటు చేసేవాళ్ళు ఒక ప్రత్యేకంగా అదే గుంపులోంచి వస్తున్నారు. వారే కోరాహు, అబిరాము, దాతాను, ఇంకెవరు? ఎన్నేయంబులు. దాతాను, కోరాహు, అబిరాములండి. వీళ్ళు ఆ మన్నా తిన్నప్పుడు మౌనంగా ఉన్నారు. అబ్బా, ఏం అద్భుతమైన కూటాలు జరిగాయి, ఇలాంటి స్పీకర్ వచ్చాడు, మేము ఏడ్చాం, సరి చేసుకున్నాం, దిద్దుకున్నాం, ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. నీళ్ళు వచ్చినప్పుడు ఎంత అద్భుతమైన బండ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎంత గొప్ప దేవుడు, ఎంత మోషేని దేవుడు బలంగా వాడుకున్నాడు, అహరోను బలంగా వాడుకున్నాడు, నిజంగా అద్భుతమైన ఆరాధన అన్నారు. అరణ్యమందు వారు ఆ అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు కళ్ళారా చెవులారా విన్నారు. అయినను అప్పుడు వారు బయటపడలేదండి. ఒక టైం వచ్చింది, ఆ టైంలో వారు మెల్లగా తిరుగుబాటు చేయడానికి ముందుగా వారు అరణ్యమందున సంఘము చుట్టేశారండి. ముందు అరణ్యమందున సంఘమును జాగ్రత్తగా వెళ్ళి చూడండి. సంఖ్యాకాండం చూద్దాం. సంఖ్యాకాండం అనుకుంటున్నాను పేరు నేను. దేవుడికి స్తోత్రం కలుగాక. 16వ అధ్యాయం వద్దాం. మొదటి వచ్చిన లేవీకి మును మనవడును, కహాతు మనవడును, సారు కుమారుడు కోరాహు
రుబేనులో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకుని, ఏమి యోచించుకున్నారండి వాళ్ళు? మోషేకి అహరోనికి జరుగుతున్న పరిచర్యకి వ్యతిరేకంగా ఊహించుకున్నారండి వాళ్ళు. 16 అధ్యాయంలో వస్తుంది వారి జ్ఞానం, తిరుగుబాటు జ్ఞానం. కానీ వారు నిర్గమాకాండ 1వ అధ్యాయంలో రాలే, 2వ అధ్యాయం రాలే, 3వ అధ్యాయం రాలే. అరణ్యమందు పడే మన్నా విషయంలో కానీ, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కానీ, అగ్నిస్తంభం ఉన్నప్పుడు కానీ, మేఘస్తంభం ఉన్నప్పుడు కానీ, మోషే ద్వారా అద్భుతం జరిగినప్పుడు కానీ వారు మాట్లాడలే. కానీ ఇక్కడ నోరిపుతున్నారు వాళ్ళు. ఇక్కడే కనిపిస్తారు వాళ్ళు. కానీ వీళ్ళు ముందు నుంచే లోపల నుంచి పాతుకుపోయి వచ్చిన వారు వీళ్ళు. వింటున్నారండి? వీళ్ళు యోచించుకుని 2వ వచనం, ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకి ఎదురుగా నిలబడాలంటే ముందు వాళ్ళు ఎంతో గ్రౌండ్ వర్క్ చేశారు. ఒక తిరుగుబాటు చేయాలంటే సమాజంతో ఒక సంఘం అంతా సగం లేచి నిలబడాలంటే ముందు వారు బాగా నింపబడి ఉండాలి. నింపబడాలంటే నింపేవాడు ఉండాలి. వాడే కోరాహు, దాతాన్, అబీరాములు. అయ్యా, అరణ్యమందు వీళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారనే ఒప్పుకోవాలి. పాత నిబంధనలో ఉన్నారు అంటే, కొత్త నిబంధన సంఘములో అంటే, సంఘం అంటే కేవలం మనం మాత్రమే అని ఊహించుకోకండి. ఎఫెసు నుండి లౌదిక వరకు ఉన్నది సంఘము. అర్థమైందా పేరా? నేను ఎప్పుడు వర్తమానమును ఒక గుంపుకి మాత్రమే, లేకపోతే ఒక ముక్కకు మాత్రమే చెప్పలేదు. కానీ ప్రవక్త ప్రపంచానికి ఇచ్చిన వర్తమానం అండి ఇది మనకు మాత్రమే కాదు అంటున్నాను పేరా. ఇది మన వల్లే జీవించుతున్న వారందరికీ కూడా వర్తిస్తుంది. ఇంకా చెప్పాలంటే, పిలువబడిన వారికి, ఏర్పరచబడిన వారికి, వేరు చేయబడిన వారికి, ఈ ఐగుప్తు నుంచి, లోకము నుండి, చీకటి నుండి, సాతాను నుండి వేరు చేయబడి ఒక ప్రవక్త ద్వారా బయటకు వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది. అది వర్తిస్తుంది వారికి. చెప్పండి, కురాహు, దాతాను, అబీరాములు ప్రవక్త ఎవడండి వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళకి తిరుగుబడి చేసే వరకు ప్రవక్త విలియం బ్రాన్హమే ఉంటాడు. ఈరోజు విలియం బ్రాన్హమ్ అనగా వర్తమానం. ఎందుకని చెప్పవచ్చు? వర్తమానకుడు ఏకమై ఉన్నారని చెప్పాడు. గట్టిగా చెప్దాం, దేవునికి స్తోత్రం కలగాక. వారు అప్పుడు దాకా బాగానే ఉన్నారు. వాడు మెల్లగా ఇశ్రాయేల్లో పేరు పొందిన వారంటే, ఇశ్రాయేల్లో కొంచెం పేరు ఉన్నవాళ్ళు, కొంచెం మోషేకి దగ్గరగా సహకరించేవాళ్ళు, కొంచెం బలవంతులు అని చెప్పవచ్చు. ఇప్పుడు స్తంభాలు పీకేస్తే బిల్డింగ్ పడిపోతుంది. వాళ్ళ ప్లాన్ ఏంటంటే, అసలు ఇశ్రాయేల్ అందరూ ఆధారం ఎవరు? ముఖ్యమైన సభికులు. మోషే అహరోనులకి సమాజానికి దగ్గరగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా ట్యూన్ చేస్తున్నారు వాళ్ళు. ఈ కోరాహు, అబ్రాము, దాతానులు ముందుగా యోచించుకుని మాట్లాడుకొని, అప్పుడు వాళ్ళు విషయం పట్టుకొని మెల్లిగా విషయం ఇండక్షన్ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఎక్కించి మొదలుపెట్టారు. కాలేబు దగ్గరికి వచ్చారు. కాలేబు దగ్గరికి కాలేబన్నాడు, నాకు మీరు ఎక్కించలేరు, నాకు ఆల్రెడీ ఎక్కిపోయింది వర్తమానం. ఆ క్రమంలో ఉంటాను. మోషే తప్పులో ఉన్నా, ఒప్పులో ఉన్నా, మీరు మోషే కోసం ఏం మాట్లాడినా నేను తలుచుకోలే పోడవుతానన్నాడండి. అలాంటి వారు సంఘాలు ఉండాలి. అందుకని టిఫిన్ చేస్తావా, భోజనం చేస్తావా, ఇంకే విషయాలు ఉన్నాయి అని మాట్లాడుకున్న వాళ్ళు పడిపోతారు ఖచ్చితంగా. సహవాసం చాలా ప్రమాదకరం. ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి క్రియలు అయితే నేర్చుకోవద్దు. కానీ లేదా నువ్వు సాధ్యమైనంత వరకు ఎక్కడున్నాగా నిలబడవలసిన సమయంతో నిలబడు, రాజీ పడకుండా ఉండు. దేవునికి స్తోత్రం కలుగాక. యెహోషువ దగ్గరికి వచ్చారు, ఇంజక్షన్ పట్టుకొచ్చారు. అయ్యా మోషే, అహరోన్లు ఇట్లాగా అట్లాగా మీకు తెలుసా? నల్లనమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? ఆ లక్క కూడా మాకు సపోర్ట్ చేస్తుంది తెలుసా? నాకు తెలుసు. ముందు మీరు మా ఇంట్లో బయటికి వెళ్ళిపోండి. ముందు మీటింగ్ పెట్టకండి. అసలు డోంట్ మీటింగ్, గెట్ అవుట్. అరణులు కావాలి మనకి. మన మీటింగ్ పెట్టవద్దు. గంటేమని చెప్పాడు. పండగ అన్నాడు. యెహోషువ అన్నాడు,
నేను యుద్ధం చేసినప్పుడు నా కోసం చేతులు ఎత్తిన దావీదుని అడుగుతాడు. నేను పడిపోకుండా, హతమార్చబడకుండా, నేను చంపబడకుండా నా కుటుంబం కోసం, నా కోసం విజ్ఞాపన చేశాడు అతడు. అతనేంటో నాకు తెలుసు. పైగా నేను ఆయనకి దగ్గరగా జీవించిన వ్యక్తిని. ఎవరు? యెహోషువ అంటున్నాడు. మీకు తెలుసా, బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమైంది. పాలిములో వారు అందరూ ఉన్నారు కింద లోయలో. మోషే కొండపైన ఉన్నాడు. అటు మోషేకి పాలెం మధ్య కొండ దిగువన మోషే కోసం కనిపెట్టుకున్నాడు యెహోషువ. ఎంతమంది నమ్మారు పేరా? ఎంతమంది చదువుకున్నారు? అది అంటే అర్థం ఏంటి? అతడు సంఘానికి దూరంగా ఉండి ప్రవక్తకి దగ్గరగా ఉన్న వ్యక్తి అండి. వావ్, దేవునికి స్తోత్రం కలుగాక. సంఘ సమస్యలు చూస్తున్నాడు కానీ, వింటున్నాడు కానీ, తన దృష్టి అంతా ఎక్కడ ఉందంటే ప్రవక్త మీద ఉంది. యెహోషువ పరిశుద్ధాత్మకి గుర్తుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు సంఘం వైపు ఆధారపడదు కానీ తను పంపిన వాడి వైపు చూస్తుందండి. తను పంపిన వాడి ఉద్దేశానికి వైపు చూస్తుందండి. యెహోషువ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ గుర్తుగా ఉన్నాడని బైబిల్ చెబుతుంది, వర్తమానం చెబుతుంది ప్రియారా. కాబట్టి కనిపెట్టుకుంటున్నాడు ప్రియారా. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగాక. అలాంటి నిక్కరచైన, నిదానమైన, స్ట్రాంగ్గా ఉన్న దగ్గరికి వచ్చారు ఇంజక్షన్ ఇవ్వడానికి. వాళ్ళన్నారు, అసలే ఏం మాట్లాడుతాను మీరు? చిన్న మీద దెబ్బతిన్నది మీకు ఏమన్నాను? మన్నా తిన్నప్పుడు ఏమైపోయారు మీరు? కూడలు తిన్నప్పుడు ఏమైపోయారు మీరు? సంగలు కొట్టుకుని ఆమెను గట్టిగా అరిశారు కదా. ఇప్పుడు ఏమైంది మీకు? ఏం జరిగింది మీకు? ఆ రోజు అరణ్యం నుంచి ఆ గొప్ప సముద్రం దాటినప్పుడు ఏం చేశారు? ఆకాశం అన్నప్పుడు ఏం చేశారు? మీకు రోగాలతో బాధపడుతుంటే బాధపడుతున్నప్పుడు చేతులు ప్రార్థించాడే ఆ దైవజనుడు, స్వస్థపరిచేవో నేనని ఒక సీటు రాసి మీకు ఇవ్వలేదా ఆ గొప్ప వైద్యుడని మోషే? అప్పుడేమయ్యారు మీరు? బా, యెహోషువ కరెక్ట్గా నిలబడ్డాడండి. ఈ కాల ప్రవక్త అంటాడు, ప్రవక్తకి దగ్గరగా ఉన్నవాడట యెహోషువ. యెహోషువకి సరిగ్గా సూటబుల్గా దగ్గర ఉన్నవాడేమో కాలేబు అండి. సంఘము ఎప్పుడు కాలేబు వలె యెహోషువ మీద అనుకోవాలి. తెలుసా, కాలేబు యెహోషువ మీదే ఎక్కువ వరకు ఉన్నాడు. యెహోషువ ప్రవక్త మీద పడ్డాడు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ ప్రవక్త వర్తమానానికి వ్యతిరేకంగా ఎన్నడూ వెళ్ళదు, మాట్లాడద్దు. ఇప్పుడున్న పరిశుద్ధాత్మ కూడా ఇప్పుడున్న మోషే లాంటి ప్రవక్త వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. అప్పుడు మోషేకి పరిశుద్ధాత్మని యెహోషువ ఎన్నడూ తిరుగుబాటు చేయలేదు, తిరుగుబాటు చేసేవారికి అవకాశం ఇవ్వలేదు కూడా. ఈ అరణ్యమందు సంఘం అలాగుందేమో గమనించండి. ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే వాక్యముతో కట్టబడండి. దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. యెహోషువ అన్నాడు, హోవయ్యా, నేను నా ఇంటి వారు యెహోవాను ఆరాధిస్తున్నామంటే, నా భార్య పిల్లలంతా సౌఖ్యముగా ఉన్నారంటే దానికి కారణము మోషే అని ఒక దైవజనుడి వర్తమానము ద్వారా నిలబడ్డాము కాబట్టి మా కుటుంబాలు కట్టబడ్డాయి. ఈరోజు ఈ కాల వర్తమానం కుటుంబాలు కడుతుందండి, భార్య భర్తలు కడుతుందండి, పిల్లల తండ్రిని సరి చేస్తుందండి, పెద్దలు సరి చేస్తుంది, అందరినీ కడుతుంది వర్తమానం అండి. యెహోషువ ఉన్నాడు, ఇలాంటి వర్తమానం కలిగి ఉంటే నువ్వేం కొత్త తీసుకొస్తున్నావు? పైగా మోషే ఆరోల మీద వ్యతిరేకంగా చెరుగుతున్నావేంటి? గెట్ అవుట్ అన్నాడట. అంత మాత్రం కాదు, ఒకవేళ మీరు చెప్పినట్లుగా మోషే మీద ఎలా మాట్లాడినా నేను మోషేగా ఓటేస్తా. మోషే తప్పులో ఉన్న అనుకుంటారా? మీరు అనుకుంటారా? నాకైతే ఆయన తప్పులో ఉన్న సరే అక్కడే ఉంటారు. లేదు ఒప్పులో ఉండి మీరు ఒప్పుకుంటారా? ఓకే, మీ ఎన్నిక ఎలా ఉన్నా అనవసరం, నా ఎన్నిక మాత్రం మోషే నిలబడతారు. తెలుసా, గౌరములు అని వర్తమానం చదువు ఉండిపోయిన తర్వాత గౌరములు అని వర్తమాన ప్రవక్త అన్నాడు, మోషే తప్పులో ఉన్నా, ఒప్పులో ఉన్నా, లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా అక్కడ నిలబడిన వారే యెహోషువ, కాలేబులండి. అరణ్యమందు అలాంటి కార్యాలు జరిగాయా? అలాంటప్పుడు ఈ అరణ్యమందు కూడా అలాంటి కార్యాలు జరుగుతున్నాయా? కళ్ళు తెరవండి, మనోనేత్రం వెలిగించబడును గాక. ఏదో జరుగుతున్నాయి మన మధ్య ప్రియారా. అరణ్యమందు జరుగుతున్న కార్యాలే మన సంఘములో అనగా ఆది నుంచి జరుగుతున్న కార్యాలన్నీ చూసినట్లయితే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అలా జరుగుతుందో. బట్ నేను వెయిట్ అండ్ సీ. ఇదంతా తెలుసు కాబట్టి చెలిగట్టుకుని యెహోవా ఎలా యుద్ధం చేస్తాడో చూస్తున్నాను. సైలెంట్గా, మౌనంగా,
నిదానంగా, నిర్భరముగా, భయపడకుండా, ధైర్యంగా గుడి ధైర్యం చేసుకొని నిలబడేవారు కావాలి. పేరు ఇంతమంది స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ అందులో ప్రాముఖ్యులు, సభికులు 200 మంది పడిపోయారు. ఎంతమంది అండి? వాళ్ళు సామాన్యులు కాదండి, వాళ్ళు సామంతులు, తెలివైన వారు, గొప్ప స్థాయిలో ఉన్నవారు. మీరు చూడండి, ఈ కోరాహు అబ్రాము దాతాన్లు గురేంటంటే, ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో మోషేకి ఫైనాన్షియల్గా, ఆత్మీయంగా, ప్రేయర్ఫుల్గా, పరిచయ రీతిలో అలా సంఘంలో పనిచేసే వారిని ఇలాంటి దుష్టులు, దుర్మార్గులు, దుష్టులు అని వచ్చా నేను, ఎంత పాపమండి, వాక్యం తెరవండి, నా మాట కాదు ఆయన మాటేనండి. అదే సంఖ్యాకాండం 16 అధ్యాయం. బాబోయ్, దుష్టులు అన్నారేంటండి పాస్టర్ గారు? నేను కాదు, పెద్ద పాస్టర్ గారు అన్నారు, చూపిస్తాను. 16:26 అండి. అతడు దీనికంటే ముందు చూడండి, దీనికంటే ముందు ఉంటుంది. 23 చదువు. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, కోరాహు దాతన అబ్రాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోడని సమయంతో చెప్పాను. అప్పుడు మోషే లేచి, హలో ఎవరిని తొలగిపోవాలి మనం? ఎవరిని తొలగిపోవాలి? ఇది ఆ రోజుకేని అనుకున్నట్టే మీరు ఫుల్ అని ఇది ఈరోజు కూడా వర్తిస్తుంది. అక్కడ తొలగిపోండి అంటే ఎవరి నుంచి? కోరాహు, అబ్రాము, దాతన్లు. అక్కడ ఏమన్నాడు? చుట్టుపట్ల అన్నాడు. చుట్టుపట్ల నుండి 24 చదవండి. వారి నివాసముల చుట్టుపట్ల నుండి. అప్పుడు కోరాహు, అబ్రాము, దాతలు ఉన్నారంటే ఇప్పుడు కూడా సమాజంలో లోపల బయట నక్క చెక్కల వలె వారు ఉంటారండి. వాళ్ళు ఉన్నారా లేరా? ఉంటారా ఉండరా? మీరు లేరన్నా బైబిల్ చెప్తుంది ఉన్నారు. మీరు దానికి ఆమెను చెప్పాలి. అసలు దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి ఏమన్నాడు ఇక్కడ, కనీసం వారు చుట్టుపట్లకు పోకుండా యెహోవా చెప్పాడు వారికి. మరి మీరేం చేస్తున్నారు? వాక్యము ఆ కాలము కోరాహు, అబ్రాము, దాతాలకినా, లేకపోతే వారి చుట్టూ ఉన్నవారు వారి చుట్టుపట్ల ఉండొద్దని చెప్తున్న వారికైనా అది వర్తమానము? పాత నిబంధనలో జరుగుతున్నది కొత్త నిబంధనలకు వర్తిస్తుందా? ఇప్పుడు వర్తిస్తుందా? ఈరోజు వర్తిస్తుందంటారా? మాట్లాడరేమి? ఎక్కడున్నాం ఆలోచించిన పేరు మనం. యెహోషువ దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే పోయి చెప్పు, మిగతా సమాజం ఉన్నారు కదా, స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఇంత జరిగిన బలంగా ఉన్నారు కదా, వారెద్దుకు పోయి చెప్పు. ఏం చెప్తామంటే, కనీసం కోరాహు, అబ్రాము, దాతాలను చుట్టుపట్ల కూడా నివాసం చుట్టూ ఉండొద్దు, అసలే పారిపోవడం చెప్పాడండి. వీళ్ళు ఎంతమంది ఆ చుట్టుపట్ల తిరుగుతున్నారు పేరా? లేకపోతే వారు మీ చుట్టుపట్ల తిరుగుతున్నారేమో గమనించండి. ప్రవక్త అన్నాడు, పాపము కూడా చాలా అమాయకంగా ఉంటుందట. పాపము కూడా చాలా అమాయకము వేషం వేసుకొస్తుందట. తప్పు చేయడానికి ప్రేమ కూడా అమాయకంగా ప్రవర్తిస్తుందండి. అది ప్రేమే కదా, ప్రేమించుకున్నారు కదా. ఎవరిని ప్రేమించుకున్నారు? దుష్టులనా, దుర్మార్గులనా, సహోదరుల్ని. ఎవరిని ప్రేమించమన్నారండి? బైబిల్ చెప్తుంది. ఎవరిని? దుష్టులనా, దుర్మార్గులనా, హంతకులనా? ఎవరిని? నీ తోటి సహోదరిని. అంతేగాని దుర్మార్గులు కాదు, అంతేగాని దుష్టులు కాదు. మోషేకి వ్యతిరేకంగా నిలబడిన వారిని కాదు ప్రేమించటం. దాని అర్థము ఈరోజు వర్తమానికి వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు పేరు. నేను చెప్పగలను, ప్రతి వర్తమానం, ప్రతి లైన్కి, ప్రతి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నారు పేరు వాళ్ళు. అసలు ప్రవక్త కాలంలో జెఫర్సన్ వీల్లో 50 కిలోమీటర్ల దరిదాపుగా సంఘం లేదండి, ఒకే సంఘం. మీరు ఒప్పుకోకపోయినా నిజం అది. ప్రభావం వర్తమానం చదవండి. 50 కిలోమీటర్ల దరిదాపులో ఒక సంఘం లేదు. 50 కిలోమీటర్ల నుంచి ఆ సంఘానికి వచ్చారు దరిదాపుగా. 50 నుంచి 500, 700, 800 నుంచి కూడా కిలోమీటర్ నుంచి వచ్చే సంఘానికి మినిమం 50 కిలోమీటర్లు. దాన్ని బట్టి చూస్తే వర్తమాన సంఘం ఉన్న చోట 50 కిలోమీటర్ల సంఘం ఉండకూడదండి. కానీ వీధికో సంఘం,
ఇంటి పక్కన సంఘం, ఇంటి ముందు సంఘం, ఇంటి వెనక సంఘం. జెఫర్సన్ విల్లో ఒకే ఒక్క సంఘం ఉందండి. దాని దరిదాపుల 50 కిలోమీటర్లు ఒక సంఘం లేదు. ఒకడు అంటున్నాడు ఈ మధ్యకాలంలో 2 అన్నాడండి, 3 అన్నాడండి, ఒక ఆయన 9 అన్నాడండి. నేను 10 ఏళ్ళగా అతను చెప్తున్న మాట వింటూనే వచ్చాను. 10 ఏళ్ళగా 15 ఏళ్ళగా. అప్పుడు ఆయన అలాగా అన్నాడు, ఇప్పుడు అలాగా అన్నాడండి. ప్రవక్త ఇంచుమించుగా ఒక 9 కిలోమీటర్లు అని చెప్పాడు అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన ఏమో 5 అన్నాడు, ఒక ఆయన 2 అన్నాడు. నేను అంటున్నాను ఉంటే చూపించని అన్నాను. 15 సంవత్సరాలు అయిపోయింది, నాకు రిఫరెన్స్లు దొరకలేదు, వాళ్ళకి దొరకలేదు. మీకేం దొరికితే కనుక చదవరలారా, పుస్తకాల పురుగులారా, అబ్రహాము సంతతి వారలారా, నిజంగా వర్తమానం పట్టిన వారలారా, మీకేం దొరికితేనే చెప్పండి, నేను ఉంటాను. నాకు దొరకలే. ఒక అంటాడు నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అంటాడు. ఇంగ్లీష్ వస్తే ఏం రోజు ప్రత్యక్షత ఉండాలి కదా. చిన్న బయలుపాటు కూడా తప్పిపోతే ఇంగ్లీష్ కూడా పనిచేయదండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. నాకు అది తెలుసు ఇది తెలుసు అని చాలామంది ఎరవిగుతూ ఉంటారు పేరా. కానీ జాగ్రత్తగా వర్తమానం పట్టుకుని చూస్తే వాళ్ళు ఎక్కడ ఆగారో, ఎక్కడున్నారో నువ్వు పట్టేయగలవు, నువ్వు పట్టేయగలవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగాక. పుష్కున ఈ మధ్యకాలంలో ఒక ఆయన పుష్కునేలాగనమాట. ఏమన్నాడంటే ఒక భార్య భర్త విడిపోతే చచ్చిపోయేదాకా పెళ్లి చేసుకోకూడదు, అది వాస్తవం. ఒక భార్య భర్త విడిపోతే చచ్చిపోయే వరకు పెళ్లి చేసుకోకూడదు, అది వాస్తవం. బట్ ఇంకో ప్రత్యక్ష ఉంది. ఇద్దరిలో ఎవరన్నా వ్యభిచారం చేస్తే, అది ఆధారమైతే వ్యభిచార కారణం బట్టి వారి విడాకులు పొందవచ్చు, అది వాక్యం. అది నేను పట్టిన సత్యం. దేవుడికి స్తోత్రం కలిగాక. వ్యభిచార కారణం బట్టి మాత్రమే విడిపోయి పెళ్లి చేసుకోవచ్చు. ఎవరికైనా సమానం చెప్తాను పేరా, వర్తమాన ద్వారా బైబిల్ ద్వారా నేను పేరా. ఒక ఆయన అన్నాడు ఎలాగైనా విడిపోతే వాళ్ళు అసలు పెళ్లి చేసుకోవడం, ఎవరికి చచ్చిపోవాలన్నాడు, అది వాస్తవం. ఈ ఒక్క కారణం బట్టి కాకుండా వేరే 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 కారణాలు బట్టి విడిపోతే వాళ్ళు వరకు చచ్చిపోయేదాకా పెళ్లి చేసుకోకూడదండి. ఎగ్జాక్ట్లీ 100% రైట్, దాన్ని ఆమె చెప్తాను. బట్ వాళ్ళిద్దరిలో ఎవరన్నా వ్యభిచారం చేస్తుంటే, విన్నారా, వ్యభిచారం కారణం బట్టి విడాకులు తీసుకొని పెళ్లి చేసుకోవచ్చు ఒకటి. మళ్ళీ అదే వ్యభిచారం చేసిన ఇద్దరు కూడా రాజీ పడి సరి చేసుకొని తప్పు ఒప్పుకుంటే, ఆ తప్పు కూడా ఎవరితో తప్పు చేశారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఇదిగో ఈ వ్యక్తితో తప్పు చేశాను అని చెప్పినప్పుడు వాళ్ళు కలిసి జీవించవచ్చు. కలిసి జీవించాలో వద్దనేది కూడా ప్రవర్తనరాడు వారి మీద ఆధారపడి ఉంది. 3 విషయాలు మర్చిపోకండి. ఒకటి, వ్యభిచార కారణం బట్టి కాకుండా వేరే కారణం బట్టి అని విడిపోతే వారిలో ఒక చచ్చిపోయేదాకా పెళ్లి చేసుకోకూడదు ఒకటి. రెండోది, వ్యభిచార కారణం బట్టి పట్టబడితే వారు ఒక చోటకు వచ్చి వ్యభిచార కార్యం ఎవరితో చేశామో వారిని ముఖాముఖిగా వారిని పెట్టి ఇదిగో ఈ అమ్మాయితో, ఈ అబ్బాయితో, ఈ పురుషునితో, ఈ భార్యతో, లేదా అతని భార్యతో, ఇతని భర్తతో చేశామని ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకున్నప్పుడు ఇద్దరు సమ్మతిస్తే విడాకులు తీసుకోకుండా సంవత్సరం చేయొచ్చు. వారిలో ఇద్దరిలో ఎవరైనా సమ్మతించకపోతే విడాకులు తీసుకోవచ్చు. ఎంత స్పష్టంగా ఉంది వర్తమానం. ఈ చిన్న లాజిక్ని పండిపోయిన పండితులు, బాగా ఎరిగిన మహాపాప, గొప్ప గొప్ప డోపర్ స్పీకర్లో వదిలేశారు. తెలిపారు. నాకు అనవసరం, వారి గురించి నాకు అనవసరం. నాకు ప్రవక్త ఏం చెప్పాడు అదే కావాలి. రికార్డింగ్ ద బైబిల్ ఏం చెప్పాడు అదే నాకు కావాలి. నీకేం కావాలి? మెరిసిన వెంట్రుకలు కావాలా? తలంట ఊడిపోయి వృద్ధుడైపోయి చెప్పిన ప్రసంగం కావాలా? వారి పెద్దవారి అనుభవాలు ఉన్నాయి, బట్ అంతకన్నా అనుభవం గలది వర్తమానం ఇక్కడ అవుతుంది. దానికే మన ముందు ఓటేయాలి పేర. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? ఆమేన్ ఆమేన్. ప్రభు నాడు మహిమ కలుగాక, స్తుతి కలుగుగాక. ఇంకో కార్యం ఉంది. ఒక పురుషుడు తప్పు చేశాడు, ఒక స్త్రీ తప్పు చేసింది, ఇద్దరికి పెళ్ళయింది. పెళ్ళైన వారితో తప్పు చేశారు. ఆ గ్రీన్ కార్లో ఏం జరిగిందో ప్రవక్త చెప్పేశాడు.
ఏమంటుంది? నా పురుషుడు, నా భర్త చాలా శ్రీమంతుడు, రాముడు అన్నది. రాముడు కాదు, భీముడు, భీముడు కంటే దూరపడకుడు అని చెప్పాడు. లేదండి, మా ఆయన రాముడు ఒకే సీత జీవిస్తాడు. నీ రాముడు తలకే పక్కన పెట్టి ముందు ఇంకో సీత తిరిగేస్తాడు అని చెప్పాడు. ఈ కాలంలో పోల్చాలంటే అది చెప్పాలి. లేదండి, అవును కదా, పిలువు చెప్తాను. ఆల్రెడీ ఈమె తన భర్త లేనప్పుడు ఇంకో పురుషునితో పడుకుంది, వ్యభిచారం చేసింది. ఆల్రెడీ ఆ విషయంలో నలిగిపోయి చచ్చిపోతుంది లోపల. తప్పు చేస్తే ఒక మనిషి చచ్చేదాకా నలిగిపోతాడండి. నువ్వు ఎవరికైనా దాయొచ్చు, నేను దాయొచ్చు, నువ్వు దాయొచ్చు. ఎవరు దాసిన వ్యక్తిగతంగా ఆ వ్యక్తి నరకం 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 అనిపిస్తాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఒక్కసారి తప్పు చేస్తే చచ్చేదాకా ఆ ఫీలింగ్ ఉంటుంది మనిషికి. గిల్టీ ఫీలింగ్ ఉంటుంది వేరే. దాని విషయంలో జాగ్రత్త. జీవితాంతం బాధపడే దానికన్నా ఒక్కసారి తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. నువ్వు నీ తప్పు ఒప్పుకోవాలన్నాడు ప్రవక్త. సంఘమందు జరిగింది వ్యభిచారం. ఆ రోజు కూడా వారు వ్యభిచరించారు. ఈరోజు అరణ్యమందు, సంఘమందు కూడా అలాంటి వ్యభిచార కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒప్పుకో. అప్పుడైతే మరి మోషే పిలిచేలేదు, కానీ ఈ కాలం మోషే మాత్రం మీరు బయటకు వచ్చి ఎవరితో తప్పు చేశారో ఆ యుద్ధం తీసుకురండి. బా, ఈ పక్క దవళ్ళు వాంచట్లేదు. అది తెలిసినవాడు మళ్ళీ తప్పు చేయగలరా? అసలు ఇన్నవాడు తప్పు చేయగలరా? ఇంటే గనక సరిగ్గా ఒళ్ళు తగ్గట్టుంటే గనక ఇలాంటి తీర్పోటు ఉందా? ఈ కాలంలో ఇలాంటి తప్పు చేసి తొందరపడి భర్తతోనో భార్యతో ముసుగు వేసి ఆ భార్య పిల్లలు పక్కన పెట్టి తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ పురుషుడి స్త్రీ అయినా డైరెక్ట్గా వచ్చి ఇదిగో ఈమెతో తప్పు చేశాను, ఈమెతో పాపం చేశాను, ఇతనితో పాపం చేశాను అని వాళ్ళు నిజంగా కలుసుకున్నట్లయితే, మాట్లాడుకుంటే కాదు, చూసుకుంటే కాదు, నడిస్తే కాదు, సాయం చేస్తే కాదు, శరీరరీతిగా ఏకమైతే వారు తప్పు ఒప్పుకోవాలి. నువ్వు చూస్తేనే మాట్లాడితేనే నువ్వు పొరపడుతున్నావు, కానీ ఇక్కడ కలిస్తేనే డైరెక్ట్గా ఒప్పుకోమని చెప్పాడండి. నీకన్నా స్ట్రాంగ్ ఉంది వర్తమానం ఇక్కడ. నువ్విచ్చే తీర్పు కన్నా, నువ్విచ్చే సూచనల కన్నా చాలా స్ట్రాంగ్ ఉంది వర్తమానం ఇక్కడ. ఆ మంది నేను ఒప్పుకున్న భర్త తుడిచిపెట్టేస్తాడు, అయితే యేసుప్రభు భర్త తుడిచిపెడతాడు అన్నాడు. నరకానికి వెళ్తావు అని చెప్పాడు. అంతేకాదు, చచ్చేదాకా నువ్వు ఇలా మనస్సాంతరం బతుకుతావు అన్నాడు. ఇలాగే ఉండకూరుతున్నావా? ఈయన విడిచిపెట్టినా పర్లేదు, కానీ పరలోకము రాజు విడిచిపెట్టకుండా చూసుకో అని చెప్పాడు. అప్పుడు ఆమె బయటపడింది అనమాట. సరే, నీకు అర్థం ఎలాగుంది? నీ భర్త యొక్క పేరు ఏమిటి? అతను ఏం చేస్తాడు? అతని కోసం ప్రార్థన చేశాడు. అతని చరిత్ర అంతా దేవుడు ప్రవక్తకు చూపించాడు. అదిగో నీ భర్త కూడా నీలా తప్పు చేశాడమ్మా, పోయిన భర్తను తీసుకురా. అప్పుడు అంటుంది, నా భర్త శ్రీమంతుడు, ఇంకేంటి రాముడు, ఇంకా ఏకపత్ని పురుషుడు, అసలు ఎవరు జోలికి వెళ్ళడో, ఎవరు జోలికి వెళ్ళి నటిస్తాడేమో, నీకేం తెలుసు? ఈ నాటకాలు ఎన్నేసినా ఒక దినమున భర్తగా బయటకు పిండితే ఏమవుతుంది? అదే బయటకు వస్తుంది. దానికి అదే వచ్చేది. నువ్వే పిండక్కలే, పిండి కూడా ఒకడు ఉన్నాడులేండి. టైం వచ్చిన అన్ని పిండి పడతాయి. నువ్వేం కంగారు పడక్కలేదు. ఎవరికి కీర్తి తెచ్చకలేదు, అందరికీ ఒకడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. నువ్వు వీడి తప్పు వాళ్ళు తప్పట్టుకోదు, ముందు నీ తప్పట్టుకుని ఉన్నాడు. జాగ్రత్త. అసలు నీ కోసం వాళ్ళు చెప్తే ఎత్తగా ముందు నువ్వు ఇతరుల కోసం తప్పుల కోసం కాదు, ముందు నీ తప్పు ఏమైపోద్దో, నీ గుండె పగిలిపోద్దేమో చూడు. తీసుకొచ్చాడు ప్రవక్త. అతని గురించి మాట్లాడుతుంటే తత్త అన్నాడు. తత్త కాదు, ముందు పలానా కారు నెంబరు, పలానా పార్కులో కారు కలర్ కూడా చెప్పాడు, నెంబర్ చెప్పాడు. గుండె పగిలిపోయిందండి. ఇంకేం చేస్తారు? అప్పుడు దాకా నేను నీతిమంతుని అంటారు కొంతమంది. పరిశుద్ధాత్మకి రాగానే అప్పుడు తెలిసింది. పశ్చాత్తాపడి సరిచేసి, నా భార్యకి చెప్పకండి సార్, మీ భార్య కూడా అదే పని ఉంది సార్, మీరిద్దరూ తప్పు తప్పు కప్పలే చేసుకున్నారు. తెలుసా భార్య భర్త తప్పు చేస్తారో? వేరుగా జీవించినప్పుడు, దూరంగా జీవించినప్పుడు. దూరంగా ఉండొద్దు, వేరుగా ఉండొద్దు. పగలంతా దెబ్బలాడుకుని సాయంకాలం కలుసుకోకపోతే ఇంకోటి వస్తాడు మధ్యలోకి, ఇంకోటి దూరుతాడు వచ్చి. అందుకే మీ కోపం పొద్దుట మొదలైతే శివుడితో పాటు దిగిపోవాలి. దిగుతుందా? దిగట్లేదు, అలాగే నిలబడిపోతుంది అక్కడ.
భార్యాభర్తలు కొంతమంది రోజంతా మాట్లాడుకోరు, 2 రోజులు మాట్లాడుకోరు, 3 రోజులు మాట్లాడుకోరండి. ఏం పోయే కాలం అర్థమవుతలకి. వీళ్ళు కూడా ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నారండి. అతను ఎక్కడో మిలిటరీ, ఈమె ఎక్కడ ఇంటి దగ్గర. ఈ భార్యాభర్తలు ఎప్పుడైతే దూరంగా ఉంటారో ఆలోచనలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి. తప్పు చేయడానికి 200,000% ఉందండి. అందుకే వారిద్దరు ఏకాశీరులై ఉందురు, ఒకరొకరు అత్తుకుందురు, తల్లి తను విడిచిపెట్టుదురు. ఈ అమ్మగారు ఈ అయ్యగారు అమ్మ నాన్న అసలు విడిచిపెట్టరు. భార్య విడిచిపెడతారు కావాలంటే, భర్త విడిచిపెడతారు కావాలంటే, అమ్మ నాన్న విడిచిపెట్టరు. అమ్మ దెయ్యం, నానే దెయ్యం. వాళ్ళు నిజంగా దెయ్యమే కొన్ని సందర్భాల్లో. నిన్ను నీ కుటుంబాన్ని వేరు చేసే అమ్మా నాన్నలైనా ఏమండి కుటుంబం అయినా దెయ్యాలండి. నిన్ను నీ భార్యని వేరు చేసేది ఎవరైనా సరే దెయ్యపు ఆత్మ నింపబడ్డారు వాళ్ళు. కానీ దేవుడు వారిద్దరిని ఐక్యపరుస్తాడండి. వాళ్ళిద్దరినే మళ్ళా అందరిని కలిపాడు అక్కడ వేయండి. ఎందుకంటే ఆయన వ్యభిచారి కాదు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇద్దరు తప్పు ఒప్పుకొని వీళ్ళిద్దరూ తమ తప్పులు ఒప్పుకొని సంసారం మొదలు పెట్టారండి. వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు తప్పు చేస్తే, అదే ఒకరు చేస్తే ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు పురుషుడు అంగీకరించవచ్చు. స్త్రీ తప్పు చేసింది అనుకోండి, పురుషుడు క్షమించి తెచ్చుకోవచ్చు లేదా విడిచిపెట్టవచ్చు. ప్రవర్తనడు అతనిపై ఆధారపడి ఉంది. అలాగే స్త్రీ విషయంలో కూడా అంతే, ఆమెపై ఆధారపడి ఉంది. ఎందుకంటే మనస్సాక్షి ఒప్పుకోవాలి కదా. ఇంత ఈ కాలంలో ఏలియా మోషేలేని ప్రవర్త అక్కడ ఏం చేసినా తెలియదు, కానీ ఈ మోషేలేని ప్రవర్త మాత్రం స్ట్రాంగ్గా చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. అందుకే యవన పిల్లలారా, యవనస్తులారా, పెళ్ళైన వారా, పెళ్ళి కాబోతున్నవారా, జాగ్రత్త పడండి. నీ శరీరాన్ని నీ భర్త నీ భార్య తప్ప ఎవరు తాకూడదు. వేరొకరు చూపించకూడదు. నువ్వు కూడా ఈ మధ్యకాలంలో ఎక్స్పోర్ట్ ఎవరు చూస్తున్నారు, చూపించడాకండి. దయ్యపు ఆత్మ నీ భర్త నీ భార్య తప్ప ఈ అవయవాలు వేరొక పురుషుడు వేరే స్త్రీ ఎన్నడో చూడు. అరణ్యమందు వ్యభిచారం చేశారు వాళ్ళు. అరణ్యమందు వ్యభిచారం చేస్తున్నప్పుడు ఒక పరిశుద్ధుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ప్రార్థన పరుడు బల్లం పట్టుకుని, ఏం పేరు ఫెనోహాస్, దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడండి. ఆ అరణ్యమందు వ్యభిచారం జరుగుతున్న సమయాల్లో ఆ వ్యభిచార ఆత్మను తొలగించడానికి దేవుడు ఎవరో ఒకరిని లేవనెత్తుతూ ఉంటాడండి. వెళ్ళి బల్లం పట్టుకెళ్ళి పూర్తిగా ఏం చేశాడంటే ఒకేసారి ఇద్దరికి దిగిపోయినట్టుగా దింపాడండి. ఆయన ముందు చూశాడు, వాళ్ళు పడగలతో చూశాడు. వీళ్ళందరూ దేవుని రాజ్యం కోసం అరణ్యమందు దేవుని తెప్పబడుతుంటే వీళ్ళు ఈ పనిలో ఉన్నారండి. అప్పుడు ఇటు సంఘాన్ని గమనిస్తున్నాడు ఒకడు, దేవుని గమనిస్తున్నాడు ఒకడు, సంఘంలో ఏం జరుగుతుందో ఎలాంటి వ్యభిచారం జరుగుతుందో గమనించాడు ఒకడు. అతడే ఫెనోహాస్. తిన్నగా పరిశుద్ధాత్మ నింపబడ్డాడు, తిన్నగా కన్ఫర్మ్ చేసుకున్నాడు. సంఘంలో అందరూ ఫెనోహాసులు అయిపోరండి. నెవర్. అందరూ ఫెనోహాసులు కారు. ఫెనోహాస్ అనేవాడు ఎవడో చెప్తే వినేవాడు కాదు, లేకపోతే చూసి అక్కడ అనేవాడు కాదు. రియల్గా వెళ్ళి ఆ కార్యము చూసి నిర్ధారణ చేసుకొని ఎవరి పర్మిషన్ లేకుండా దేవుని ఆత్మ నింపబడి వెళ్ళి నేరుగా అల్లరి కూడా చేయకుండా చిన్నగా పని పూర్తి చేశాడండి అతడు. అలాంటి ఫెనోహాసులు కావాలి సంఘాల్లో. ఫెనోహాస్ అని చెప్పుకోవడానికి అర్హత కూడా ఉండాలి సార్. అర్హత, యోగ్యత ఉండాలి. అంతేగాని అందరూ ఫెనోహాసులు అయిపోరు. ఫెనోహాసులు అంటే అనడానికి ఆలోచించాలి ముందు నువ్వు. అది రుజువు చేయబడాలి, క్లియర్గా నీకు ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఎవరో చెప్తే ఎవరో చూస్తే కాదు, నీకు నువ్వుగా నీ అంత నువ్వుగా ఆ పడగకు వెళ్ళి చూసి అప్పుడు ఆ పని చేసిన వాడు ఫెనోహాస్ అండి. అది ఫెనోహాస్ స్థానం అంటే. అంతేగాని వాళ్ళిద్దరూ పడుకున్నారంట, నేను విన్నానంట అని ఊరందరూ అంటించడం అంట, పంట చేయడం అంట, మంట చేయడం అంట, అది అలాంటి ఫెనోహాస్లో పనిచేయరండి. ఫెనోహాసులు అంటే ఒక ఫెనోహాస్ స్థానంలో రావాలంటే సంఘంలో వ్యక్తులు ఖచ్చితంగా ఫెనోహాస్ తనకు తానుగానే ఎవరి సాక్ష్యాధారం లేకుండా తానే ఆ పడగదికి వెళ్ళి రియల్గా క్రియ చూసి అక్కడక్కడ చంపగలిగాడండి. అలాంటి ఫెనోహాసులు కావాలి తప్ప. అంతేగాని ఫెనోహాస్ అంటే ఈ చెవితో వినేసి మనసుతో ఊహించేసుకుని నేను ఫెనోహాస్ని, నో నెవర్. నువ్వెన్నడు ఫెనోహాస్ కావు. ఫెనోహాస్ అనేవాడు ఎవడి సాక్ష్యం అక్కర్లే,
ఎవడ మాటక్కర్లే. దేవునికి స్తోత్రం కలిగాక. మనకి ఇంక సమయం ఉంది. మన టైం 3 గంటలు ఇచ్చాను దేవునికి. ఒక్క నిమిషం కూడా నువ్వు దేవుని దగ్గర దొంగిలించకూడదు, జాగ్రత్త. ఒక్క నిమిషం కూడా అన్ని కార్యక్రమం ముందే చూసుకురండి. అంతగా ఇక్కడ కూర్చి చేయడం కాదు, మీరు ముందే చేసి ప్రిపేర్ అవ్వాలి. ఏమండి, సినిమా అప్పుడు దెయ్యంతో ఉన్నప్పుడు సినిమాలో కూర్చొని 3 గంటల దాకా అని నవ్వలేదా? అప్పుడు 3 గంటలు కూర్చుని మళ్ళీ మధ్యలో మళ్ళా బెల్ల ఒకటి, దానికి మళ్ళా కెండ ఒకటి, దానికి తగిలిట్టావు కదా సమయం అంతాను. దానికి సమయం తగిలిట్టావు కదా. 3 గంటలు మొబైల్ దగ్గర గడుపుతున్నారు చాలు. 3 గంటలు 3 hours. మీరు కాదని అవునని నిజం. 3 గంటలు మొబైల్ దగ్గర ఉండేవాళ్ళు, 3 గంటలు ఆటల దగ్గర గడిపేవాళ్ళు, 3 గంటలు వంట దగ్గర పొయ్యి దగ్గరే గడిపేవాళ్ళు లేరా? 3 గంటలు సొల్లు కడతా చూడండి, కూర్చుని సొల్లుకోళ్ళు 3 గంటలు. అవునా కాదా? కూర్చుని సొల్లు కాచేస్తాడు అనమాట. నా బాస్ కొంచెం కఠినంగా ఉన్నా అది నేను సరి చేయాలని నా ఉద్దేశం అంట. దాని వెనక భావం ఏంటంటే నీ మీద ప్రేమ ఎక్కువైపోయాను నాకు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారండి? కూర్చుని 3 గంటలు టీవీ చూస్తుంటారు, మొబైల్ చూస్తుంటారు, ఆటలు చూస్తుంటారు, లేదా 3 గంటలు గేమ్ ఆడతారు, పప్పీస్ అంట. తర్వాత అంతా పోతే 3 గంటలు రీల్స్ అంట. రీల్స్ తలకాయ కదా. ఇంత సమయాన్ని బయట తగలెట్టేస్తుంటే దేవునికి 3 గంటలు చచ్చిపోతావు ఎందుకు నువ్వు? క్షమించండి అని పేరు. రోషం రావాలి నీకు, రోషం రావాలి. 8 గంటలు పడుకుంటాం మంచం మీద. 8, 9, 16. కొంతమంది లేపేదాకా చచ్చిపోయిందో బతుకుని తెలియదు ఎవరికి. అలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి. కొంపలు ఉంటే కొంప తగలడిపోయినా నిద్రపోతారండి వీళ్ళు. చాలా డేంజర్. ఆ నిద్రమొత్తాత్మ, ఆ భయంకర దెయ్యపాత్మ. అంటే నిద్రపోతే చెప్పలేదు, దానికి ఒక టైం ఉంది, ఒక పద్ధతి ఉందండి. 3 గంటలు పడుకోవచ్చు, 4 గంటలు పడుకోవచ్చు, 5 పడుకోవచ్చు, 6 పడుకోవచ్చు, 7 పడుకోవచ్చు, 8 పడుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పడుకోకూడదు, అంతకంటే ఎక్కువ పడుకోకూడదు. జబ్బది. ఏంటది? జబ్బు. ఏంటంటే ఈ సమయాన్ని ఎక్కడో తగలెట్టేస్తున్నాం మనం. 3 గంటలు ఇక్కడ నిలబడక ఎందుకు బాధపడతావు నువ్వు? దానికి ఆఫ్సర్లో పడిపోయి కసం అయిపోయి ఏదో ఏ బాధపడిపోతావు ఎందుకు? ఎందుకు కర్మ? ఎందుకంత బాధ? ఎప్పుడైపోద్ది టైం చూసుకుంటాం, మొబైల్ చూసుకుంటాం, అస్తమానం 10 సార్లు కిందకెళ్ళి రావటం, పిల్లలు తీసుకెళ్ళి రావటం. పిల్లలు తీసుకెళ్ళిపోయి నువ్వు పిల్లల వంకలు మళ్ళీ నీకు మళ్ళాను. చూడండి, దేవుని సంఘములో 3 గంటలు ఇవ్వలేకపోతున్నావంటే రేపు పరలోకములో ఎన్ని గంటలు ఉంటావో నువ్వు ఉండలేవు. నేను పక్కా రాసిస్తాను. ఇక్కడ 3 గంటలు ఉండలేని వాడి పరలోకంలో ఉండలేవు. గ్యారంటీ. నీకు నీవే అడిగి వచ్చేస్తావు, ప్రభువా ఉండలేకపోతున్నాను ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా అని అడిగి మరీ బయటకు వచ్చేస్తావు. నువ్వు అడిగి మరీ వచ్చేస్తావు. ఆయన ఇంకాను నీ ఇష్టం. నేను బలవంతం చేసేవాడిని మాత్రమైతే ఆయన ఇంకాను కాళ్ళ బట్టి కూర్చోరా అనే రకం కాదండి ఆయన. అసలే వెళ్ళిపోతాడంటే ఒకసారి చెప్తాడు ఆయన, తర్వాత వినకపోతే బిలామా వినవా పో నీ కర్మ. దేవుడు మారాడండి. మారాలంటే మనమే మారాలి. జీవితాలు ఎప్పుడూ మార్చుకోవాల్సిన జీవితాలు మనవండి. ఆయన వాక్యము కానీ, వాగ్దానాలు కానీ, కార్యాలు కానీ ఎన్నడూ మారవో మారజాలవు.
ఎప్పుడూ మార్చుకోవాల్సిందే. మనం లేటుగా వస్తావు మార్చుకో, సరుగుతావు మార్చుకో, చర్చికి రావడానికి ఆలస్యం చేస్తావు మార్చుకో, కూర్చోడానికి బాధపడిపోతావు మార్చుకో. ఇక్కడ కనుక గడపోతే మళ్ళీ పైగా అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అసలు అక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు ఉండవు? మళ్ళీ పాట ఏంటంటే అక్కడ ఉన్నాను కాబట్టి అక్కడ ఉన్నావు అనుకుంటే ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉండవు. పాట మాత్రం అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టే, మరి ఇక్కడ ఉండలేదేంటి? ఇక్కడ బట్టి లేదు నీకు. పాటలకే పరిమితం కాదు మంచి జీవితాలు, క్రియలకు కూడా సరిగా ఉండాలండి. 3 గంటలు నిమగ్నముగా మఠం వేసి కూర్చుని దేవుని మందులో కూర్చున్న వారు ధన్యులండి. ఒక్కసారి కూర్చుంటే కదలకూడదు ఇక, అది తీర్మానం చేసుకోండి కరెక్ట్గా. కొమ్మరపొడిగా ఉంది, దాని అసమానం కదిలిపోయి పైసలు లేచిపోతున్నావు, అవకాశం ఇస్తలేదు. కానీ పాస్టర్ గారు పడుకోబట్టి పడుకునేలాగా ఉన్నావు నువ్వు. నేనేమను ససి మేర జరగని పని ఇది, ఉంటే ఉండండి, వెళ్ళిపోండి. కానీ దేవుని సంఘం మాత్రం వాళ్ళ సంతకా చేయకండి. వాళ్ళు కొంతమంది కాలు సాపుకొని ఏదో బుర్రకథ అంటాం ఇక్కడ, ఏమన్నా బుర్రకథలా అరికథలా. పాతకాలంలో సినిమాలు వేసేవారు వీధుల్లో, పేటటికెళ్ళి లేకపోతే గోడు పట్టడానికి పట్టుకెళ్ళి అలా పడుకొని లేకపోతే అలా కూర్చొని ఏ యాంగిల్ అయినా చూసే సినిమా కాదు ఇక్కడ. దేవుని మందిరంలో ఒకవేళ కూర్చొని ఇబ్బందిగా ఉందా, ప్రవక్త అంటాడు నిలబడి వాక్యం విను. నిద్ర వస్తుందా, నిలబడి వాక్యం విను. ఎంత బాగా చెప్పాడు ఈ కాలంలో ప్రవక్త అండి. ఎంత కరెక్షన్ చేశాడండి ఆయన సంఘాన్ని. ప్రతి పిన్ టు పిన్ సరి చేశాడు ప్రవక్త అండి. పిన్ టు పిన్ మర్మములు ఎంతగా బోధించాడో చిన్న చిన్న విషయాలు కూడా అంతగానే పట్టించుకున్నాడండోయ్. మనకి మర్మములే ముఖ్యము కాదు, చిన్ని చిన్ని పొరపాట్లు కూడా సరి చేసే వర్తమానం కూడా అవసరమే. స్తోత్రం కలిగా. ఇంకప్పుడు చెప్పాడు చిన్నపిల్లలు ఎప్పుడు కూడా సంఘంలో అటు ఇటు తిరగకూడదు అన్నాడు. ఆటలాడే స్థలము కాదు అన్నాడు. ఎలా దీన్ని ఆటలాడే స్థలంగా మార్చగలుగుతావు? ఎలా నువ్వు పడుకుంటున్నావు? ఎలా కాలసేపు వాక్యం వింటున్నావు? నిలబడి వాక్యం విను. లేదా మన గోళ్ళు ఉన్నాయి కదా, ఆధారాలు. రాగానే కొంతమంది ఏం ఎత్తుకుంటారంటే స్తంభాలు అయితే గోళ్ళు. కొత్త చర్చిలో గోళ్ళ స్తంభాలు లేకుండా కడితే బాగుంటుంది అనుకుంటున్నాను. రాగానే గోడ ఒకటి, ముసలిదానివా 60-30 సంవత్సరాలు నీకు పని మాత్రం గట్టిగా చేస్తావు. అక్కడ బయట పనికి మాత్రం రెడీ చేస్తావు, ఇక్కడ మాత్రం ఇలా వాలిపోతావు. బయటేమో చక్కగా ఎద్దు వల్లే రంకులేసిన ఎద్దు వల్లే పని చేస్తావు. ఇక్కడికి వచ్చిన ఎదుగల వాలిపోతావు. అంటే దేవుని సన్నిధి చులకనగా ఉందా? చులకన. ఆఫీస్కి వెళ్ళాలన్నా పనికి వెళ్ళాలన్నా అరగంట ముందు లేటుగా వస్తే నా సీవట్లు వేసరికి జీతం సీవట్లు అయిన తర్వాత మాట్లాడుకోండి ఆడు ఏం చేస్తాడంటే జీతం కట్ చేస్తాడు. అప్పుడు వెనుక వస్తావు. సీవట్లు అయితే పర్లేదు, మళ్ళీ అలాగ వస్తావు. అది జీతం కట్ చేస్తే తప్పకుండా ముందుంటావు. ఇక్కడ చులకనా? ఇక్కడ జీతాలు ఏమనుకున్నావా? ప్రకటన దీని జీతాలు ఉన్నాయి ఇక్కడ కూడా. దేవుని స్తోత్రం కలిగా. అరణ్య ముందు సంఘంలో ఉన్న గోల కోసం చెప్పుకున్నాం మనం. అరణ్య ముందు చెబుతున్న సంఘాల్లో ఉన్న పరిస్థితులు చెప్పుకున్నాం మన పేర. ఇంకా అరణ్య ముందు ఉన్న సంఘం ఏంటో ఎలా ఉంది చూడండి, రకరకాలుగా ఉంది పేర. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము. జీతాలు లేవా మనకి? ఏమండి ఉన్నాయా లేవా? ప్రైజ్ గాడ్. 22 అధ్యాయం 22 అధ్యాయము చూడండి 12 వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చినకు. హలో, సిద్ధపరిచిన జీతం ఆయన సిద్ధపరిచాడట. అయ్యి ఎక్కడెక్కడ జీతం ఉందండి బ్రదర్, వింటారా? సిస్టర్స్ విన్నారా? ఇక్కడ జీతాలు ఉన్నాయండి. కానీ జీతం సిద్ధపరిచేవాడు పాస్టర్ కాదు, స్వయంగా యేసుప్రభువే. జీతం సిద్ధపరిచేవాడు ఎవరు? యేసుప్రభు సిద్ధపరిచాడట. ప్రతివానికి సిద్ధపరిచిన జీతం ఉన్నది అన్నాడండి. వీడు నువ్వు పనికి వెళ్ళి జీతం పుచ్చుకున్నప్పుడు లేటుగా వస్తుంటే కట్ చేస్తే నెక్స్ట్ టైం ఏం చేస్తావు? త్వరగా వస్తావు, డబ్బులు కట్ అయిపోతాయి కదా భయంతో. మరి రేపు పరలోకం వెళ్ళినప్పుడు నీ జీతము పాస్టర్ కట్ చేయడు, ప్రవక్త కట్ చేయడు, ఆయనే కట్ చేస్తాడేమో. భయం ఉండాలి కాస్త. జీతం కట్ అయిపోద్దని ఇక్కడ ఎలా భయపడతావో భౌతికంగా
ఆత్మీయంగా కూడా అయ్యో రేపొద్దున ఆయన నాకు జీతం ఇవ్వబోతున్నాడే, నా క్రియలు బట్టి, నా భక్తిని బట్టి, నా ప్రయాసను బట్టి, నా ఓపికను బట్టి నేను గంటలు కూర్చున్న ప్రార్థన చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. త్వరగా వస్తున్నాడు ఆయన, ప్రతి వాని చేత పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులను తీసుకోవాలని ఆశపడాలి. నువ్వు సీఎం చేతిలోంచి బహుమానం పొందాలి, ఎంత ఉరకలేస్తారు కదండి చాలామంది. ఉరకలేరా? కాలేజీ ఫస్ట్ వస్తే అందరి మంది పిలిచి బహుమానం ఇస్తుంటే నీకు ఎంత గొప్పతనంగా ఉంటుంది. అది ఊరందరిని పిలిచి అందరి ముందు శబాసన ఒప్పుకొని నీకు బహుమానం ఇస్తుంటే, జీతం ఇస్తుంటే ఎలా ఉంటుంది నీకు? అది నీకు ఘనత తీసిరాదా? ఒకటి, ఇక్కడ ప్రయాసపడుతున్న వారందరికీ కూడా, ప్రార్థించేవారికి, పాటలు పాడేవారికి, వాద్యాలు వంచేవారికి, కూర్చుండి పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధగా వాక్యం వినేవారికి, పరిచయం చేసేవారికి, అన్ని పరిచయం చేసిన వారికి, దేవుని రాజ్యం సంబంధించిన ఏ చిన్న గుండు సుళ్ళంటి పని చేసిన అందరికి కూడా జీతం పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు ఆయన. ప్రతివాని జీతము ఫాస్ట్గా దగ్గర ఉందని చెప్పలేదు ఆయన, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నీ జీతం కట్టకుండా చూసుకోవాలి. నువ్వు లేటుగా వస్తున్నావా పనికి? 3 గంటల పని లేటుగా వస్తున్నావా? పైకి ఎంతసేపు పని? 3 గంటల పని. ఇక్కడ పాడాలి పని, చప్పలు కొట్టాలి పని, వాక్యం ఉంటే కూడా పని అండి, ప్రార్థించడం పని, ఆరాధించేవారితో కలిసి పనిచేయటం, పరిచయం చేయటం, నువ్వు వందనాలు చెప్పడం కూడా ఒక పనే. దీనంతటికి నీ క్రియలు చెప్పున జీతం ఒకటి సిద్ధపరిచాడు ఆయన. అది కట్టకుండా చూసుకోండి. ముందు దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె చెప్తారా? పాత నిబంధనలు ఏపిచ్చారు కార్యం జరిగినప్పుడు ఫినెహాసు లాంటి వారిని దేవుడు వాడుకున్నాడు అంటే, అప్పుడు ఒక ఫినెహాసు ఉన్నాడు అంటే ఖచ్చితంగా సంఘాలలో, నిక్కర్చమైన సంఘాలలో, యథార్థమైన సంఘాలలో అలాంటి ఎన్నాబ్రిహంటి వారు, లేకపోతే అలాంటి కోరహు అభినందతలు లేచారు. కానీ దేవుని కోసం నిలబడి యెహోషువ లాంటి వారు, కాలేబు లాంటి వారు, ఫినెహాసు లాంటి వారు ఖచ్చితంగా ఉంటారు, ఉండి తీరాలు కూడా. ఎందుకంటే అక్కడ ఉన్నారు కాబట్టి. పాత నిబంధన యొక్క ఛాయ్ కొత్త నిబంధనకి ఇది గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. చదువుదామా ఇప్పుడు మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట, ఈ మాట ఇదే మాట చోట చెప్పాడు పౌలు గారు. మృతుల్ని నిద్రించడం, చనిపోయిన వారి గురించి తెలియకునుట నాకు అసలే, పౌలుకి అసలు ఇష్టం లేదంటండి. అన్ని విషయాలు చెప్పి అనుకుంటాడు నేను. ఇంతకు ఇష్టంగా ఉన్నారు మీరేమన్నా? నాకు ఇష్టం లేదు. ఏ విషయంలో ఇష్టం లేదు? అరణ్యముందు సంఘం ఎలాగుందో మీకు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. కానీ తెలుసుకోవాలని ఇష్టం మీకు ఉందా? ఎంతమందికి ఉందండి? చదువుదాం. సహోదరులు, ఈ సంగతి మీకు తెలియకుండా ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములో బాప్తిసము పొందిరి. ఇక్కడ మోషే అనే పేరు వచ్చిందండి. ఇక్కడ యేసుక్రీస్తుని బట్టి బాప్తిసం పొంది ఉన్నాం మనం అందరం. సముద్ర ఆత్మ సంబంధం ఒకే పానం భుజించిరి. 4, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయములను పానము చేసిరి. ఏలనగా తమను ఎమడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎవరూ కాదు ఆ బండ, క్రీస్తే. బండ మాత్రమేనా? మన్నా కూడా క్రీస్తే, స్వస్థత కూడా క్రీస్తే. పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. తాపకరమైనటువంటి ఆ పాములు కలిసినప్పుడు ఇతర సర్వం పెట్టారే, అది కూడా క్రీస్తు సాదృశ్యమే. స్వస్థత యేసుక్రీస్తుకి సాదృశ్యమే. పాము పాపానికి సాదృశ్యమే. ప్రవక్త అంటాడు ఈ మాట, నేను చదువుతున్నాను పేరా. గ్లోరీ టు గాడ్. నాతో ఉన్నారా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు చోట, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పాత నిబంధనలు ఉన్న ప్రతి అధ్యాయం, సరిగానండి, పాత నిబంధనలు ప్రతి అధ్యాయం యేసుక్రీస్తుని గురించి. పాత నిబంధన క్రీస్తులో సంపూర్ణంగా ఉందటండి. అంటే ఆ పాత నిబంధన అగ్నిస్తంభం యేసుక్రీస్తే, ఆ మేఘస్తంభం యేసుక్రీస్తే, ఆ పాత నిబంధన కనిపించే గుర్రిపిల్ల యేసుక్రీస్తే, ఆ అరణ్యం ముందు ఆయన ఉన్నట్టు ఏంటైతే ఈ అరణ్యం సంఘం ముందు కూడా ఆయన ఉన్నాడు. అభిరాములు దాతాలు ఉన్నారు, కోరహు లాంటి వారు ఉన్నారు, ఫినెహాసు లాంటి వారు ఉన్నారు.
ఊరువాహులు అంటే వారు ఉన్నారు. సనిగి ఎవరున్నారు? సనిగుడు వినకుండా దేవుని వాక్యం నిలబడేవారు ఉన్నారు. అంటే అన్ని రకాల వారు అరణ్య సంఘం ముందు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఈ తరములు కూడా అన్ని రకాల వారు ఉంటారు. పాస్టర్ గారు అన్నాడు చోటుకి వెళ్తే, మా సంఘం అంతా ఎంటైమిస్ బిలీవర్స్ అండి, వీళ్ళు ఫ్రెష్ అండి, పూర్తిగా అంతా వద్దుగా అన్నాడు. అలాగైతే ప్రవక్త గారు ఏమంటే తెలుసా బ్రదర్ అన్నాడు, యేసుప్రభు సంఘములోనే 3 రకాలు ఉన్నారండి. అంటే నీ సంఘం యేసుప్రభు గొప్పదేంటి? తెగ ఫీల్ అయిపోతున్నాడు. మా దగ్గర అందరండి అంతా వదివేనండి, అసలు ఎవరు బయట లేరండి, అందరూ వదివే, శ్రీమతి యేసు అన్నాడు. అంటే నీ దగ్గర అవిశ్వాసం లేరండి, వేషధారులు లేరండి, అందరూ విశ్వాసులండి, అందరూ బాప్తిస్మం పొందారు. అది ఇక్కడ కూడా బాప్తిస్మం పొందారు, ఎక్కడ మనం చదువుకున్న వాక్యంలో వీళ్ళందరూ బాప్తిస్మం పొందారు, ఒకే పాలన చేశారు, ఒకే రొట్టె తిన్నారు, అన్నీ చేశారు. కానీ అందరూ దేవునికి ఇష్టలుగా లేరు అని పౌలు చెప్తున్నాడే. నువ్వేంటి అందరు ఇష్టం అని చెప్తున్నావు? నేను అన్నాను, బ్రదర్ ప్రవక్త వాడు చెప్పాడు, బోధించాడు కూడా, 3 రకాల విశ్వాసులు. అందులో ప్రవక్త అంటాడు, యేసు దినాల్లో ఉన్నారు కాబట్టి ఈ దినాలు కూడా ఉంటారు. అవి ఎప్పటిదాకా ఉంటారు? యేసు ప్రభు ఉన్న దినాలన్నీ ఉన్నాడు, ఉన్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, మళ్ళీ వాడు దురాత్మ దిగి వచ్చాడండి, తీయబడలేదు. సంఘం పైకి వెళ్ళే వరకు కూడా ఈ 3 రకాల్లో కలిసే ఉంటారండి. ఇప్పుడు చెప్పండి, మేము పూర్తి బ్రైడు, మేము పూర్తి వాక్య శరీరము, మేము పూర్తిగా పరిపూర్ణంగా విశ్వాసము, అందరూ ఎంటైజ్ బిలీవర్స్ అన్నారండి సన్న సంఘాల్లో. లేదు, అంతా పొట్టు ఎక్కువ ఉందండి. ఖచ్చితంగా 3 ఉన్నారు. అంటే పాస్టర్ గారు మరి మనం కూడా అంతేనా? అందరికీ వాక్యమే. అదేంటండి, మేము వస్తున్నాం కదా, బాప్తిస్మం పొందాం కదా, రొట్టె పుచ్చుకుంటాం కదా, చదవండి ఇక్కడ ఉంది, మనమందరము ఒకే పానము చేసి మీ ఒకే ఆహారం భుజించితిరి అని ఉంది. పౌలు గారు ఏం చెప్తున్నాడు? అరణ్యమందున సంఘం కోసం మాట్లాడుతున్నాడండి. ఈ కాల ప్రవక్త కూడా పౌలు వలే ఈ అరణ్యమందున సంఘం కోసం ఎత్తుకుంటూ మాట్లాడుకు మొదలు పెట్టాడు. మీరు చదవండి, ఇశ్రాయేలు మరియు సంఘం చదవండి, మీకు అర్థమవుతుంది పేరా. ఇశ్రాయేలు మరియు సంఘం కోసం చదవండి, ప్రవక్త వచ్చిన వర్తమానం దాంట్లో పరిపూర్ణం చెప్తున్నాడు పేరు. చాలా సంగతులు వర్తమానంలో పాత నిబంధన ఇశ్రాయేలు సంఘం తీసుకొచ్చి కొత్త నిబంధనతో పోల్చినప్పుడు అవే ఖరీ కనిపిస్తాయి మనకు కూడా. అలాగని యెహోషువ లేకపోలేదు, కాలేబు లేకపోలేదు, అలాగని ఫినెహాసు వారు లేకపోలేదు, ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సనిగేవారు ఉన్నారు, సనగకుండా ఎప్పుడు మోషే ఎందులో దూకమన్నా అందులో దూకేవారు కూడా ఉన్నారండి. వాళ్ళు జాగ్రత్త, సంఘం అంటే అదేనండి. నేను ఎప్పుడు సంఘానికి ఎక్కడ కూడా బ్రదర్ అంతా ఫుల్ బ్రైడ్ అండి, పరిపూర్ణంగా ఉంటారండి, నేనైతే మొదటి నమ్మట్లేదు. ఫస్ట్ ఎందుకు నమ్మట్లేదంటే దానికి ఆధారం వాక్యం ఉంది, ప్రవక్త వర్తమానం ఉంది. భూమి ఆకాశం ఎదిరిపోయిన ఆ మాటలో గదించి మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు, మనం అనుకునే విధానం వేరు. కాబట్టి సంఘంలో విశ్వాసులా అవిశ్వాసులా వేషధారులు అంటే వారు ముగ్గురు వేరుపరచలేం, కానీ ముగ్గురు కలిసి బతి చేస్తారు. వాక్యం వచ్చినప్పుడు సరి చేసుకుంటే ప్రధానమైన కార్యం. నువ్వు వేషధారువో లేదనేది నీకు వ్యక్తిగతంగా అర్థమవుతుంది. నిన్ను వేషధారని చెప్పక్కర్లే, వాక్య వెలుగులో నువ్వు వేషధారవని నీకు తప్ప దేవుని తప్ప ఎవరికి తెలియదు. వాక్య వెలుగులో నీకు తప్ప దేవుని తప్ప విశ్వాసం అని ఎవరికి తెలియదు. ఇది సీక్రెట్ ఛాంబర్ అనమాట. అలా నాకు తెలియదు, పైకి అనుకుంటాను విశ్వాసం అని, అబ్బాబ్బా అని. 2-3 గంటల ప్రాణం చేస్తుంది ఆమె, బయటకు రాగానే బూతులు ఆడుతుందండి, మోసపోతాను. ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ బయటికి వెళ్ళి ప్రేమాపరాపాలు కాస్తుంటే అమ్మో ఇది డేంజర్, ఇది మోసపోతాం. పైకి కనిపించేది ఒకటి, దాన్ని అనుకునేది ఒకటి, నెగిటివ్ పాజిటివ్, ఈ 2 చాలా జాగ్రత్తగా. మనం అనుకునే ఆ పైన కనిపించే ఇది ఆ యొక్క దాన్ని ఏమంటారు, మనిషి బొమ్మ కట్అవుట్ అనొచ్చు, మనిషి బొమ్మ వచ్చు, లేకపోతే ఇమేజ్ కావచ్చు, దాని వెనకొకటి ఉంటుంది. అప్పుడు అంటారు, నేను క్రీస్తు లేకపోతేనా నా అసలు రూపం నీకు అంటే వచ్చేది బయటికి. అప్పుడే మెసేజ్లు కూడా నా సంగతి తెలుసా, పాస్టర్ గారు వాక్యం చదివి కాబట్టి ఆ వాక్యం కోసం నిలబడ్డాను అంతే, లేకపోతేనా
నన్ను తట్టుకోలేవు అసలే, నా రూపం అసలు నీకు అసలు రూపం చూపించమంటావా అంటే వద్దన్న బయటకు వచ్చేస్తున్నారు వాళ్ళు. అదే మరి వేషధారణ, విశ్వాసతత్వాలు. పాతది ఏది ఉంచుకోవద్దని చెప్తుంటే, సమస్తము కొత్తవని చెప్తుంటే, నువ్వు ఇంకా పాత వాడిలో జీవిస్తూ పాత స్వభావంతోనే ఆ పాత కలజలతోనే చూస్తున్నట్లయితే నీకు అవి కనిపిస్తాయి. ఏమన్నా చూద్దాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ చూడండి, వాళ్ళందరూ ఆహారం తిన్నారు, భోంచేశారు, నీళ్ళు తాగారు. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది, ఏమంటే తక్కువ ఎక్కువ మంది ఇష్టలేరు. సంఘం ఎంతమంది ఉన్నా దాంట్లో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండరండి. అది నా సంఘమైనా ఏ సంఘమైనా అది ఎవరిదైనా ఒకటే కాదు. ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన వాళ్ళందరూ పరిశుద్ధులు, వారందరూ ప్యూర్ బ్రైడు, వారందరూ పర్ఫెక్టు అని మాత్రము మోసపోవద్దు అని చెప్తున్నారు. 2000 మంది ఉన్నా, 3000 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, 300 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 200 మంది ఉన్నా, వారందరూ మాత్రం విశ్వాసులు అయితే కాదండి. అందులో వేషధారులు కూడా ఉన్నారు, తిరుగుబాటు చేసేవారు ఉన్నారు, కోరాహాబి దాతంత వారు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు భయపడతారంటే వారి పరిచయం సాగుతున్నప్పుడు, అరణ్యం సాగుతున్నప్పుడు, అరణ్యం నడుస్తున్నప్పుడు మధ్యలో పుట్టుకొస్తారు ఇవన్నీ కూడా. అలాగే సంఘం ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘం అనే పదమునకు అర్థము బయటికి పిలబడుట అన్నాడండి, లేక బయటకు పిలబడినది, లేక బయటికి పిలబడిన ప్రజలు అన్నాడండి. ఇప్పుడు బయటికి పిలబడిన తర్వాతే కదా కోరహబిరంలో ఉన్నారు. బయటికి ఐగుప్తు నుంచి పిలబడిన తర్వాతే కదా వ్యభిచారం ఉంటుంది. అంటే బయటికి పిలబడిన వారిలోనే తిరుగుబాటు ఉంది, బయటికి పిలబడిన వారిలోనే సనుగులోనే, బయటికి పిలబడిన వారిలోనే వ్యభిచారాత్మ ఉన్నది, బయటికి పిలబడిన వారిలోనే కాలేబు యెహోషువలు కూడా ఉన్నారు, బయటికి పిలబడిన వారిలోనే ఫినెహాస్ లాంటి వారు ఉన్నారు. సంఘము లోకంలో ఉన్నప్పుడు ఒకలా ఉంది, లోకం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆత్మ సంబంధంగా ఉన్నది. మళ్ళా జాగ్రత్త, మనం ఎక్కడున్నాం ఆలోచించుకోవాలి. మనం అరణ్యమందు ఉన్నాం, అనగా సంఘం అనే అరణ్యమందు మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రతి ఆదివారము, ప్రతి బుధవారము మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రతి వారము, ప్రతిరోజు మన్నా పడినట్లుగా ప్రతి వారము మీకు మన్నా పడుతుంది ప్రియారా. మన మధ్య మందాసం ఉన్నది, దాన్ని మోసే యాజకులు కూడా ఉన్నారు ప్రియారా, లేవీలు ఉన్నారు ప్రియారా, వాయిద్యాలు వంచే ఆశాబ లాంటి ఒక చక్కటి బృందం ఉన్నది మన మధ్య. బట్ పాత నిబంధనలో ఉన్నవన్నీ ఉన్నాయి, పోస్టులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఏది తీసేయలేము, దాంట్లో కలిసే ఉన్నాయవన్నీ కూడా. సంఘం అంటే ఇప్పుడు అలా ఉంటుంది కూడా. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే చాలామంది వారిలో దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు మరి? తర్వాత వాక్యం అక్కడ ఉంది. గనుక వీళ్ళు చెప్తాడు అక్కడ, అరణ్యంలో సంహరించబడిరి. వీళ్ళు చెప్పాడండి పౌలు గారు, మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఆయనకి ఏం తెలుసుకున్నాడు దాన్ని చెప్పేశాడు సంఘానికి. ఏం తెలుసుకున్నాడంటే వాళ్ళంతా బాగానే ఉన్నారు, బాప్తిసాలు పొందారు, ప్రవర్తన తీసుకున్నారు, పారిశుద్ధి చేశారు, మన భాష చెప్పాలంటే మన్నా తిన్నారు, అద్భుతాలు స్వస్థతలు వారి మధ్య ఉన్నాయి. లేవా? మన మధ్య లేవా? ప్రతి వారు లేచి చెప్పట్లేదా? అవి ఉన్నాయి వారి మధ్య. యేసు వారి మధ్య ఉన్నాడు, యెహోవా గొప్ప దేవుడు మధ్య ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఈరోజు మన మధ్య ఉన్నాడు. అయితే ఇవన్నీ ఉన్నాను, ప్రవర్తన ద్వారా దేవుడు రుచి చేస్తున్నాను. అక్కడ ఎక్కువ శాతం దేవునికి ఇష్టలుగా లేకపోయేది. ఒక వ్యక్తి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడో దాన్ని ఇష్టపడినప్పుడే ఇష్టలుగా ఉంటామండి. దేవుడు ఎప్పుడు తన వాక్యాన్ని ఇష్టపడతాడండి. దేవుడు తను ఎప్పుడు వాక్యాన్ని కాదనడు, వాక్య విషయం రాజీ పడడు. వాక్య ప్రకారంగా జీవించుచున్న వారిని ఎవరినైనా సరే దేవుడు ఇష్టపడతాడు.
ఆ బొమ్మకు మొక్కండ్రా అంటే మొక్కము. యెహోవా దేవుడు చచ్చిపోతాం తప్ప మీ విగ్రహం మొక్కకూడదని బైబిల్ చెప్తుంది, వాక్యలో ఉంది. అది ఆజ్ఞల ప్రధాన ఆజ్ఞ. అది మా ప్రవక్త మోషే ఇచ్చాడు. కాబట్టి మేము ఎన్నడూ కూడా రాజా నీ ఆజ్ఞకు లోబడమేమో, ఈ అగ్నికి మేము అవసరం పడిపోతాం తప్ప చచ్చిపోతాం తప్ప ఆ బొమ్మకు మొక్కము అని వాక్యం నిలబడ్డారు. కాబట్టి ఆయనకి ఇష్టమైపోయారు. కాబట్టి పరలోకంలోంచి ఆయన దిగి వచ్చేసాడు మధ్యపోయారా. తనకి ఇష్టలేని వారి మధ్య నివసించాడండి ఆయన. వారు ఇష్టంగా జీవించారు వాక్యం కొరకు, రాజీ పడకుండా. మిగతా యూదులందరూ మొక్కించేశారు, యూదులందరూ తల వంచేశారు. కానీ ఈ ముగ్గురు మాత్రమే తల దించకుండా ధైర్యంగా నిలబడ్డారు, రాజీ పడలేదు పేరా. అందుకే దేవుడు వారంటే ఇష్టపడరు. కాబట్టి ఆ గొప్ప పరలోక సింహాసనం కూర్చున్న దేవుడు అక్కడ ఉండలేకపోయాడు పేరా. సింహాసనం నిలబడలేకపోయాడు పేరా, కూర్చోలేకపోయాడు పేరా. ఆయన కిందగా నేరుగా వాళ్ళకి మధ్యకి వచ్చేసాడండి. ఆయన కిష్టుల మధ్య ఇంకొక కార్యం చెప్తాను. ఇది రమ్య మార్గంలో ఆయన కోసమే మాట్లాడుకుంటున్నారు. గోంగూర, పచ్చిరొయ్యలు, తెలగపిండి, తోటకూర, పచ్చిరొయ్యలు, పచ్చి పులుసు, ఈ చెప్పుకోలేదు వాళ్ళు. వారు దేవుని వాక్యం ఆడుకుంటున్నారు. అది మనం కూర్చుంటే ఏం కరెక్టా, మా ఇంటికి తీసుకుంటారా, మేము ఇంటికి వస్తాను, సొల్లు కవర్లేదు. వాళ్ళిద్దరు కూర్చుని పడుకున్నారు. ఇద్దరు ఏమవర్గలో నడకలో ప్రయాణంలో కూడా ఏం ఆడుకుంటున్నారు వాళ్ళు. ఆయన మహా గొప్ప రాజుగా ఉండాలి, చనిపోయాడైనా ఈ ఉదయకాలంలో జరిగింది అలా జరిగిందని ఇద్దరు విశ్వాసులు చక్కగా ఆయన మరణం గురించి, సమాధి గురించి, పునరుద్ధానం గురించి, ఆయన లేచిన దాని గురించి మాట్లాడుకుంటున్నారండి. వాళ్ళు ఆయన వాక్యం గురించి మాట్లాడుకుంటున్నారండి. ఆయన వాక్యం కోసం మాట్లాడుకున్నప్పుడు అది ఆయనకి ఇష్టం. నేరుగా వచ్చేసాడండి ఆయన. ఇప్పుడు అదే దేవుడు నువ్వు ఎంఏ మార్గం వల్లే దేవుని కోసం మాట్లాడుకో, కూడుకొని అక్కడికి అరుస్తాడు ఆయన, దిగి వస్తాడండి ఆయన. ఇంకో కార్యం ఏంటంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమున ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటాడండి ఆయన. అలాంటి వారందరూ అంటే ఆయనకి ఇష్టమండి. ఏమీ లేకుండా ఊరికే వచ్చేసిన అమ్మోతులేగా ఊరికే తిరుగుతూ సమయం అంతా గాలి కలిపేసి టైం అంతా వేస్ట్ చేసేసి ఆత్మ సంబంధంగా జీవించకుండా అంతా లోక సంబంధంగా చెత్త కోసం పరిగెడుతూ చేస్తుంటే దేవుడు అక్కడ ఉండడు. ఇష్టలు కాదు వాళ్ళు. వీళ్ళు ఎక్కువ శాతం ఆటైపోయారు. వాళ్ళు తిన్నారు, తాగారు, అద్భుతాలు, స్వస్థతలు చూశారు, ప్రవర్తన అగ్నిస్తంభాన్ని అని. ఈరోజు కూడా ప్రవర్తమానం అన్ని అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని, ఎందుకు 7 ముద్రలు, అవి ఎన్నో కార్యాలు ఉంటాయని పేర. కానీ చాలామంది ఆయనకి ఇష్టలుగా లేదు. ఇష్టలుగా అంటే అర్థం ఏంటి? తన వాక్యం కొరకు నిలబడేవారు. ఇంకో వ్యక్తి ఉన్నాడండి, ఇప్పుడు చూసి చెట్టు కింద కూర్చొని పాటలు కడుతూ ధ్యానం చేస్తూ తన సితార వాయిస్తూ వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఈ రోజులో అయితే అందరి ముందు పాడాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. దిగొచ్చాక బాగా పాడానా, ఇంకా బాగా పాడాలి. దానికోసం అక్కడ ఎవరు లేరు. అక్కడ అరణ్యంలో ఏ మనుషులు లేరు, జంతువులు ఉన్నాయి. కానీ ఒక మనిషిని మాత్రం పట్టించుకోకుండా చక్కగా దేవుని స్తుతిస్తున్నాడే, ఆరాధిస్తున్నాడే, వ్యక్తిగతంగా సంగీతం చేస్తున్నాడే. ఇప్పటికీ దావీదు కీర్తనలే పాడతారండి ఇశ్రాయేల్. ఇప్పటికి కూడా దావీదు కీర్తనలు పాడతారు. ఇప్పుడు కూడా వాళ్ళు కీర్తనలు పాడుతుంటే మీరు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, ఇశ్రాయేల్ గురించి చూడండి. వారు పాడే పాటలు, వారు వాయించే వాయిద్యాలు సామాన్యంగా ఉంటాయి. కానీ వారు పాడే పాటలు దావీదు కీర్తనలు పాడుతున్నాడు. కానీ చాలా ఉజ్జీవముగా, చాలా ఆనందముగా, శక్తివంతమైన ఆనందం చేస్తారు పేరా. నరాలు తెగిపోతాయి వారు పాడుతుంటే. వాళ్ళు వింటుంటే మనకు మతిపోద్ది, ఇంతలా ఉజ్జీవంగా ఉన్నారంటే వీళ్ళు, ఇంత యాక్టివిటీగా ఉన్నారంటే అనిపిస్తుంది. సంఘంలో అదే కావాలి ఈరోజు పేరా. అంతేగాని రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదాము, ఇది ఉత్సాహమా? సగం చచ్చిపోయినట్టుంది ఇది. పాడేవాళ్ళు కదా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసేదాము. ఇది ఆరాధన, ఇది ఆరాధన అంటారా? ఎవడు చచ్చిపోయాడు కదా? ఒక్కసారి యూట్యూబ్ ఓన్ చేసి, యూట్యూబ్ అన్న చెప్పి తలకాయంతో పెట్టేకండి చోట్ల ఇశ్రాయేల్ పాడే పాటలేనండి. ఒకసారి అన్నా నన్ను పాపం చెప్పేసి అన్ని చూసేసి పాస్టర్ చూడమని పాపం చేశారు, నా మీద తోసేకింది అంటే
అంటే తెలివిగా జ్ఞానంగా ఆ యూట్యూబ్లో చెత్త కార్యాలు ఉంటాయి పోకుండా కేవలము ఇశ్రాయేలుకు ఆరాధన కోసం చూడండి. అది మాత్రమేనండి, అది మాత్రమేనండి మళ్ళీ చెప్తున్నాను. అక్కడ పాడే పాటలు వాళ్ళు ఉజ్జీవాన్ని చూడండి, వాళ్ళ ఆనందం చూడండి, వారి గంతులు చూడండి, పేరు అర్థమవుతుంది. అలాంటి ఆరాధన కావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఉత్సాహం అంటే ఉత్సాహంగా పాడాలి, నీరసంగా పడితే అర్థం పోద్ది మొత్తానికి. నిజంగానే ఉత్సాహంగా ఉండాలి. వాడు చెప్పనా, బయట ఎన్ని తలపోట్లున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, నువ్వు సంతోషించే ఒకే ఒక్క స్థలం ఒక్కటే ఉందండి. అది కూడా 3 గంటలండి. దాని దగ్గరికి వచ్చి దేవుని యొక్క రక్షణ గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన అద్భుతాల గురించి, ఆయన నీ పట్ల నా పట్ల చేసిన మహోన్నత కార్యాల గురించి తల పోసుకొని నిండు హృదయముతో ఆరాధన చేయాలండి. అప్పుడు వారి మధ్య దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ప్రవక్త అంటాడు, సంఘం అనగా బయటికి పిలబడినది. కానీ బయటికి పిలబడిన వారిలో ఇంకా ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. కాబట్టి అరణ్యమందు వారు చివరికి అలాంటి వారు మాత్రమే సంహరించబడ్డారు సుమా. కాలేబు లాంటి వారు కాదు, ఫినెహాసు లాంటి వారు కాదు, ప్రవక్త లాంటి వారు కాదు, హూరు అహలు లాంటి వారు కాదు. దేవుని కోసం నిలబడిన, వాక్యం కోసం నిలబడిన వారు మాత్రం ప్రత్యేకంగా ఉన్నారు. మిగతా వాళ్ళు అరణ్యమందు సంహరించబడ్డారు. తెలుసా మీకు, ఆ తరములో యెహోషువ కాలేబులు మాత్రమే పితరులుగా వృద్ధాప్యం ఉండి వారి పిల్లలతో, వారి కుటుంబాలతో ఆ దేశం చేరుకున్నారు. స్తోత్రం కలిగాక. ఎటు నుంచి వచ్చావు నువ్వు? ఎటు దూరం ప్రయాణం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? మర్చిపోకండి. ఫస్ట్ ఇస్రాయేల్ నుంచి వారు ఐగుప్తుని బయటకు వచ్చారు. అరణ్యమందు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, కరువు వచ్చినా, కటక వచ్చినా, ఏమొచ్చినా అరణ్యమందు ఓపికతో వాళ్ళు నిలబడ్డారు. సంవత్సరాలు గతించిపోయి నిలబడ్డారు, సంవత్సరాలు గతించిపోయి నిలబడ్డారు. అన్ని శోధనలు తట్టుకున్నారు. చివరికి వారు ఆ ఉన్నత స్థలంలో ఉన్నారండి. దేవునికి మహిమ కలుగాక. నువ్వు మర్చిపోకూడదు. ఒకటి, ఎందుకు బయటకు వచ్చావు నువ్వు? ఈ ఆచారాలు, ఈ కార్యాలు, ఈ విగ్రహారాధన, ఈ అలంకరణ, ఈ ముసుగు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు బయటకు ఎందుకు వచ్చావు? రెండోది, అసలు ఎందుకు అరణ్యమందు ప్రయాణం చేస్తున్నావు? నీ ప్రయాణానికి అర్థం ఉంది, నీ యాత్రకు అర్థం ఉన్నది. నీ యాత్రలో ఎక్కడో చోట ఆగిపోవడం కాదు, ప్రయాణంలో అర్థం ఉంది. ఎందుకు బయటకు వస్తావు? ఎందుకు అరణ్యమందు ఉన్నావు? ఎక్కడ చేరుకోవాలి? ఇది సంఘం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మీరు దీవించి ఆశీర్వదించుడు గాక. లేచిన పడుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. అరణ్యమందు సంఘము గురించి ఆలోచించినప్పుడు నా ప్రియమైన సోదరులారా, అందులో నేను ఎక్కడున్నానో అని ఒక ఆలోచన ఉండాలి. ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఒకవేళ దేవుడిని సంఘములో ఫినెహాసును పెట్టాడా, అందుకు దేవుని స్తుతించు నువ్వు. ఒకవేళ దేవుడు సంఘములో హూరు అహరు లాంటి వారికి ఉంచాడా, అందుకు దేవుని స్తుతించు. ఒకవేళ కాలేబు వలె నమ్మకస్తురాలుగా ఉంచాడా, నమ్మకస్తుడిగా ఉంచాడా, అందులో బట్టి దేవుని స్తుతించు. వింటున్నారా? కళ్ళు మూసుకోవాలి, చేతులు పైకెట్టాలి, నీ నోరు తెరిచి నీ విన్న వాక్యాన్ని బట్టి ఈ అరణ్యమందు నీ పనేమిటో గుర్తించాలి. ఈ అరణ్యమందు నీ యాత్రలో నువ్వేం చేస్తున్నావో, ఎక్కడున్నావో, ఎందుకు బయటకు వచ్చావో, ఎందుకు యాత్రలు ఉన్నావో, చివరికి నీ గమ్యం ఏమిటో, గురేమిటో గురి కలిగి ఉండాలి సోదరుడా. ఊరికి అరణ్యం తిరగవద్దు, ఊరికే చర్చికి రావద్దు, ఊరికే నిద్రపోవడం కాదు. నువ్వు అరణ్యమందు ప్రయాణములు ఉన్నావు. ప్రయాణములు యుద్ధాలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి, పాపాలు వ్యభిచారాలు ఉన్నాయి. వీటన్నిటికీ జయించే జయ జీవితం కూడా ఉంది. ఈ అరణ్యమందే గొప్ప పరిస్థితులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కరువులు ఉన్నాయి. అయినా కాలేబు నిలబడ్డాడు, యెహోషువ నిలబడ్డాడు. అక్కడ కొంతమంది దేవుని కోసం, వాక్యం కోసం నిలబడ్డారు. ప్రియారా, ఈరోజు అరణ్యం అనే సంఘంలో నువ్వేం చేస్తున్నావు సోదరుడా? నీ పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ ఆగిపోయావు నువ్వు? అసలు అరణ్యంలో యాత్రలో ఉన్నావా? అసలే నువ్వు సంఘముతో ప్రయాణం చేస్తున్నావా? వేరుగా ప్రయాణం చేస్తున్నావా? సంఘంతో కలిసే వస్తున్నావా? సంఘంతో కలిసే వెళ్తున్నావా? సంఘానికి సంబంధం లేకుండా పోతున్నావా? సోదర సోదరి, వారందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు, కలిసి రొట్టె తీసుకుంటున్నారు, కలిసి బాప్తిస్మం పొందుతున్నారు, కలిసి అరణ్యము దాటుతున్నారు.
కాదేశ బర్నయ దాడుతున్నారు. నువ్వెక్కడున్నావు సోదరుడా? ఎందుకు వస్తావు సంఘానికి? ఐగుప్తు నుంచి ఎందుకు బయటకు వచ్చారు వాళ్ళు? ప్రయాణంలో ఉండడానికి, యాత్రనే అరణ్యమందు సాగబోడకొచ్చారు. అరణ్యమందు సాగిపోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అయినా వారు ప్రయాణం ఆపలేదు. నువ్వు కూడా ఆగిపోవద్దు సోదరుడా, నువ్వు ముందుకు వెళ్ళాలి. ఓ హల్లెలూయా, హల్లెలూయా.